ఆస్ట్రా మిసైల్ ని బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ కి పర్మిషన్ ఇచ్చింది. దాని యొక్క ఇంజిన్ కెపాసిటీ పెంచేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రీసెంట్లీ 2 ఎక్సర్సైజెస్ లో పార్టిసిపేట్ చేసింది. ఆసియాన్ దేశాలన్నీ పార్టిసిపేట్ చేశారు లిటరల్ గా చూస్తే. తేజస్ లో వర్జన్స్ ఉన్నాయి, MK1, MK2 ఉంది, ఆమ్కా కూడా వస్తుంది. దాని టెక్నాలజీ మనం అబ్జర్వ్ చేసుకుని మన టెక్నాలజీ పెట్టడం అవుతుంది. నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్ 4. నేను శ్రీహర్ష. భారతదేశంలో ప్రపంచంలో చోటు చేసుకుంటున్న డిఫెన్స్కి సంబంధించిన వార్తల్ని విశ్లేషణాత్మకంగా మీ ముందరికి తెస్తున్న ప్రోగ్రామే ఈ డిఫెన్స్ రౌండప్. ఈ వారం డిఫెన్స్ రౌండప్లో మనం వార్తలతో పాటు ఒక సైనికుడి గురించి, మన దేశంలో ఉన్న ఒక కంపెనీ గురించి, మన దేశంలో తయారవుతున్న ఒక వెపన్ గురించి మీకు ఇంట్రెస్టింగ్ విశ్లేషణ తెస్తున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఈ వారం డిఫెన్స్ రౌండప్లో మనతోని వార్తల్ని మనకి విశ్లేషించడానికి, అలాగే ఈ ఒక సైనికుడి గురించి, ఒక వెపన్ గురించి, కంపెనీ గురించి చెప్పడానికి మన స్టూడియోలో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, డిఫెన్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. నమస్తే హర్ష. నమస్తే సార్. ఫస్ట్ న్యూస్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఒక పెద్ద బూస్ట్ అనే చెప్పాలి. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆస్ట్రా మిసైల్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్కి పర్మిషన్ ఇచ్చింది. అంటే ఇది చాలా పెద్ద స్టెప్ అని చెప్పాలి. ఎందుకు అంటే మనం అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటూ వచ్చాం, మన దగ్గర ఉన్న ఏ వెపన్ అయినా. అలాంటి టైంలో ఇంత బల్క్ ఆర్డర్ మనం ఇక్కడే ఇండిజినస్లీ మ్యానుఫ్యాక్చర్ చేయడాన్ని ఎలా చూడాలి? ఈ ఆస్ట్రా మిసైల్ ఏంటి, దీని స్పెషాలిటీ ఏంటి, దీని ద్వారా మనకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? అస్త్రా మిసైల్ అన్నది ఎయిర్ టు ఎయిర్ కాంబాట్ మిసైల్. అది అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ నుంచి మనం యుద్ధం చేయడానికి వాడుకునేది. ఎయిర్ టు ఎయిర్ అంటే మరి ఆకాశంలో ఏముంటాయి? వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండొచ్చు, వాళ్ళ హెలికాప్టర్స్ ఉండొచ్చు, లేదా వాళ్ళ మిసైల్స్ ఉండొచ్చు, వాళ్ళ డ్రోన్స్ ఉండొచ్చు, ఇటువంటివేవో అసెట్స్ ఉంటాయి. ఆకాశంలో ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి అసెట్స్ మన మీద ఏదైతే వాళ్ళు ప్రయోగం చేస్తున్నారో వాటిని ఛేదించడానికి, వాటిని ఎదుర్కోవడానికి ఉన్నటువంటి శక్తి అస్త్రాలో ఉన్నది. దీని యొక్క రేంజ్ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, మన విమానం కనుక, యుద్ధ విమానం సుఖోయ్ కానీ, లేదా మనకు ఉన్నటువంటి తేజస్ కానీ, ఇవి టేక్ ఆఫ్ అయ్యి మన సరిహద్దుల దాకా వెళ్ళి సరిహద్దులు దాటకుండా ఇక్కడి నుంచి మనం ఫైర్ చేస్తే మళ్ళీ అక్కడ 100 కిలోమీటర్ల దూరంలో వస్తున్నటువంటి దాన్ని మనం ఛేదించవచ్చు. కాబట్టి మనకు ఒక రీచ్ అన్నది, ఇంకా వాళ్ళ ఎనిమీ టెరిటరీ, శత్రు టెరిటరీలోకి చొచ్చుకుని వెళ్ళి కొట్టగలిగినటువంటి శక్తి మన దగ్గర ఉన్నది. ఇందాక ఫస్ట్లో నువ్వు చెప్పినట్లు మనకు గతంలో ఉన్నటువంటి ఏవైతే అస్త్రాలన్నీ మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళము, మైకా కావచ్చు, లేదా పైథన్ కావచ్చు, ఇటువంటివన్నీ చాలా మనకు ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఫ్రాన్స్ నుంచో, లేకపోతే మనకు రష్యా నుంచో, R సిరీస్ అని రష్యా నుంచి మనం తీసుకున్నాము. అలాగే మనకు ఇజ్రాయెల్ నుంచి తీసుకున్నాము కొన్ని. ఇటువంటివన్నీ కూడాను మనకు గతంలో ఇంపోర్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు ఉండేది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మనిర్భరత పెంచుకోవాలి అని చెప్పి ఒక్కొక్క రంగంలో క్రమేపీ ఎక్కడెక్కడ మనకు ఎక్స్టర్నల్ డిపెండెన్సీ ఉన్నదో, అంటే వేరే దేశాల మీద ఆధారపడి ఉన్నామో, వాటన్నిటిని కూడా క్రమేపీ భారతదేశంలో తయారు చేసుకునే దిశగా మనం పావులు కలపడం మొదలుపెట్టాం. సో DRDO వాళ్ళు దీన్ని రీసెర్చ్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా దాన్ని టెస్ట్ చేయడం జరిగింది. అది ప్రస్తుతానికి అది ఇంకా ప్రొడక్షన్కి వెళ్ళడానికి కోసం అని చెప్పి మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని ఆర్డర్ ప్లేస్ చేశారు. 200 మిసైల్స్ ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చేశారు. అఫ్కోర్స్ దాంతో సరిపోదు, ఇంతకంటే ఎక్కువ కూడా వస్తాయి. కానీ ఈ 200 ఫస్ట్ అది గుణం చూపించాక, వాళ్ళకు ఆపరేషన్గా సరిగా బాగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చాక నెక్స్ట్ రౌండ్ ఆఫ్ అక్విజిషన్కి వెళ్తారు. కానీ దీంట్లో కూడా ఇప్పుడు ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే MK1 అన్నది ఆర్డర్ ఇచ్చారు. ఇది 100 కిలోమీటర్ల దాకా కొట్టగలదు. MK2 అని ఇంకొక 40-50 కిలోమీటర్ల దూరం దాకా వెళ్ళి కొట్టగలిగినటువంటి క్షమతని MK2, దీని మార్క్ 2 అన్నది సెకండ్ వర్షన్ మీద డెవలప్మెంట్ జరుగుతున్నది. దాని యొక్క ఇంజిన్ కెపాసిటీ పెంచేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అర్థం చేసుకోవాలి, మనం ఆకాశంలో వెళ్తున్నప్పుడు చాలా దానికి అవరోహాలు ఉంటాయి. మనకు ఫర్ ఇన్స్టెన్స్ విండ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అంత ఎత్తున పోయినప్పుడు ఆక్సిజన్ ఉండకపోవచ్చు. కాబట్టి ఎటువంటి ఫ్యూయల్ పెట్టాలి, దాన్ని సక్ చేయడానికి, ఎయిర్ రెసిస్టెన్స్ని తప్పించుకోవడానికి దాంట్లో ఎయిర్ సక్షన్స్ ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా చాలా హై టెక్నాలజీ ఇంజనీరింగ్. మనం దాన్ని మాస్టర్ చేసి మన సైంటిస్టులు, మన ఇంజనీర్లు దాన్ని తయారు చేయగలిగారంటే ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. 100 కిలోమీటర్ల దాకా ఇప్పుడు కొట్టగలం. దాన్ని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది పైపెచ్చు మనకు చూస్తే కనుక ఒక శత్రు, అట్లీస్ట్ మనం పాకిస్తాన్ చూసామంటే కనుక వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయ్యి మన మీద ఏదైనా యుద్ధం చేయడానికి కానీ ఏదైనా చేస్తే, లేదా వాళ్ళు మిసైల్ ఫైర్ చేస్తేనో, లేదా వాళ్ళ డ్రోన్స్ వస్తేనో 100 కిలోమీటర్లు ఈజీగా మనం వాళ్ళని ఎక్కడైనా ఎదుర్కోవచ్చు. పెషావర్ నుంచి వాళ్ళు టేక్ ఆఫ్ అయినా కానీ మనం కొట్టచ్చు వాళ్ళని. ఎందుకంటే ఉన్నదే వాళ్ళ పరిధి చాలా తక్కువ.
చైనాలో కూడా మనం చూసామంటే పిఎల్ఏ సైన్యం కానీ వాళ్ళదంతా కూడాను ఓపెన్గా ఉంటుంది అక్కడ. మన దగ్గర కొండలు ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర కొండలు లేవు. అక్కడ ఉన్నటువంటి స్థావరాలన్నీ కూడా మనకు చాలా సునాయాసంగా కనిపిస్తాయి. కోటాన్ నుంచో లేకపోతే కష్గర్ నుంచో వాళ్ళకైనా టేక్ ఆఫ్ అయ్యి కనుక వాళ్ళు వస్తుంటే కనుక వాళ్ళ ట్రాజెక్టరీని పసిగట్టి మనం కొట్టవచ్చు దాన్ని. కాబట్టి అస్త్రా అన్నది మన అంబుల పొదలో చాలా అద్భుతమైనటువంటి ఒక రీప్లేస్మెంట్ అందాం మనం. ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, మన గతంలో ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము, దాన్ని మనం ఇప్పుడు మనమే తయారు చేసుకునే దిశగా మనం బయలుదేరాము. ప్లస్ నెక్స్ట్ నేను ఇందాక చెప్పినట్టు MK2 కూడా త్వరలోనే అది కూడా రాబోతున్నది. కాబట్టి ఇది ఒక గ్యాప్ ఫీల్ చేసాం మన దేశంలో ఉన్నటువంటి ఒక వీక్నెస్, బయట నుంచి కొనుక్కునే దాని వీక్నెస్ మనం ఫీల్ చేసాము. అద్భుతమైనటువంటి ఒక పరిణామం కింద మనం భావిద్దాం. కరెక్ట్ సార్. కానీ ఒక చిన్న డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే ఆస్ట్రా మిసైల్ ఉందో అది భారత్ మొత్తం డిజైన్ చేసి డెవలప్ చేసింది. కానీ మోస్ట్ ఆఫ్ ద ఫైటర్ జెట్స్ మన దగ్గర ఉన్నవి ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం మిగ్ తీసుకున్నా, సుఖోయ్ తీసుకున్నా, తేజస్ ఒక్కటి ఇండియాది, కానీ ఇప్పుడు రఫేల్, ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఫారెన్వి. స్పెసిఫికేషన్స్లో జనరల్లీ ఆ దేశం వాళ్ళు ఆ దేశంవే పెట్టుకుంటారు మిసైల్స్. సో ఇప్పుడు మనకి ఇది ఉంటే, ఇప్పుడు ఏదైతే ఆస్ట్రా మిసైల్ ఉందో ఇది ఓన్లీ తేజస్కేనా, వీటిలో వేటికన్నా కూడా మనం దీన్ని వాడచ్చా? అన్నిటికీ వాడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సుఖోయ్ టెక్నికల్గా సుఖోయ్ అంతా మనమే టేక్ ఓవర్ చేసేసాం. 30 MKI ఐ అంటే ఇండియా, ఎంకే మామూలుగా అంతా ప్రతి దేశంలో దొరుకుతుంది మనకు. MKI అనేది మనం దాన్ని ఇండియనైజ్ చేసుకున్నాం. లిటరల్గా చూస్తే దాంట్లో కాంపనెంట్స్ చాలా మంది రీప్లేస్ చేసాం, మన టెక్నాలజీస్ పెట్టుకుంటున్నాం. కమ్యూనికేషన్ ఇష్యూస్ కావచ్చు, రడార్ కావచ్చు, ఇవన్నీ కూడా క్రమేపీ మనమే దాంట్లో రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళాం మనం. అలాగే వాడుకున్నటువంటి మిసైల్స్ అని కూడా మన మిసైల్స్ అనుసంధానం చేసే దిశగా మనం దాన్ని వాడుకుంటున్నాం మనం. కాబట్టి వీటిలో అన్నింటిలో మోడిఫికేషన్స్ అయిపోయినాయి ఆల్రెడీ. అలాగే రఫేల్ గురించి చెప్పాను. రఫేల్ గురించి మనం ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేటప్పుడే భారతదేశంలో తయారైనటువంటి మిసైల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ దాన్ని లాక్ చేయాలంటే దానికి కావాల్సినటువంటి ఎలక్ట్రానిక్ ఏదంటే ప్రోటోకాల్స్ ఉంటాయో అవి కావచ్చు, లేదా స్లాట్ యొక్క సైజెస్ కావచ్చు, దాని యొక్క కనెక్టర్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను మన స్పెసిఫికేషన్స్ ప్రకారం ఇవ్వమని వాళ్ళకి చెప్పాం మనం. అందుకనే రఫేల్, భారతదేశంలో వచ్చిన రఫేల్ విలువ, దాని యొక్క ధర మిగతా మనకు బహ్రెయిన్ లాంటి వాళ్ళకి ఇచ్చినటువంటి రఫేల్స్ కంటే ఎక్కువ ధర మనది. ఎందుకంటే మన స్పెసిఫికేషన్స్ చాలా పెట్టాం. సరే, మనకు ఫర్ ఇన్స్టెన్స్ 360 వ్యూ మనకు హెల్మెట్ పెట్టాం మనం. పైలట్ ఇక్కడ ముందర ఉన్నాడు, వెనకాల ఎవరు ఉన్నారో తెలియదు కదా అతనికి. కాబట్టి అతని దగ్గర ఉన్నటువంటి హెల్మెట్ విజన్లో కెమెరాలు ఉంటాయన్నమాట. కంప్లీట్గా వెనక నుంచి వస్తున్నది కూడా అతనికి కనిపించవచ్చు. అక్కడ రాడార్లో కనిపిస్తుంది, అతనికి స్క్రీన్ కనిపిస్తుంది, అది పెట్టాం మనం. అలాగే బియాండ్ విజువల్ రేంజ్ కొట్టగలిగినటువంటి అస్త్రాలు దాంట్లో అనుసంధానం చేసే దిశగా మనం పెట్టాము. ఇన్ఫాక్ట్ ఆస్ట్రా కూడా బియాండ్ విజువల్ రేంజ్ మిసైలే. కరెక్ట్. 100 kilometers అంటే ఆబ్వియస్లీ మన విజువల్ రేంజ్ కంటే దాటే ఉంటుంది కదా, బియాండ్ విజువల్ రేంజ్. సో అందుకని ఇటువంటివన్నీ దాంట్లో అనుసంధానం చేసే దిశగా మనం స్పెసిఫికేషన్స్ కోరాం. ఇంకా దాని రఫేల్కి మనం చూస్తే కనుక వెదర్ స్పెసిఫికేషన్స్ కోరాం. రాజస్థాన్ డెజర్ట్లో 50 degrees Celsius కూడా శాండ్ స్టామ్ అంటే మనకు ఇసుక దుమారం వస్తుంది, అక్కడ ఆంధీ అంటారు. దాంట్లో టేక్ ఆఫ్ అవ్వగలిగినటువంటి క్షమత దానికి ఉండాలి అని మనం స్పెసిఫికేషన్ పెట్టాం. 14-15 వేల అడుగుల ఎత్తున లదాఖ్లోను, తర్వాత అరుణాచల్ ప్రదేశ్లోను టేక్ ఆఫ్ అవ్వడానికి దానికి ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. అటువంటి పరిస్థితులు కూడా టేక్ ఆఫ్ అవ్వడానికి దానికి స్పెసిఫికేషన్స్ కావాలని అడిగాం మనం. హషిమారా లాంటి ప్రాంతాలు, మనకు మేఘాలయ, అస్సాం లాంటి ప్రాంతాల్లో ప్రపంచంలోనే ఎక్కడా లేనంతటి వర్షపాతం ఉంటుంది అక్కడ. అటువంటి వర్షంలో ఆ నీళ్లు ఇంజిన్లోకి వెళ్లకుండా అక్కడి నుంచి టేక్ ఆఫ్ కూడా అవ్వాలి అని చెప్పి ఇన్ని స్పెసిఫికేషన్స్ పెట్టాం మనం. అందుకని దాని ధర ఎక్కువ ఉన్నది. దాంట్లో ఇటువంటి మనకు ఏదైతే DRDO చేస్తున్నదో మనకు అస్త్రా లాంటివి కానీ ఇతర ఇంక్లూడింగ్ బ్రహ్మోస్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికి కూడాను మనకు ఒక కామన్ ప్రోటోకాల్స్ భారతదేశంలో పెట్టుకున్నాం మనం. ఆ ప్రోటోకాల్స్ అన్నీ కూడా వీటిలన్నింటిలో కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. సరే, గతంలో కొన్నటువంటి సుఖోయ్ కావచ్చు, మిరాజ్ కావచ్చు, ఇవన్నీ కూడాను వాళ్ళ స్పెసిఫికేషన్స్తో వచ్చాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత దాన్ని మోడిఫై చేసేసుకున్నాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మనం అస్త్రాన్ని ఈజీగా వీటన్నిటిలో కూడా లాక్ చేయొచ్చు. కొద్దిగా కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్లో కొంత మార్పులు చేసుకో అవసరం ఉండొచ్చు, కానీ మనకు ఆ టెక్నాలజీ ఉన్నది, ఆ కేపబిలిటీ ఉన్నది మన దగ్గర. మన HAL కావచ్చు, DRDO కావచ్చు, ఇతరత్ర మన ఈవెన్ ప్రైవేట్ రంగంలో ఇవి తయారు చేసేటువంటి కంపెనీలు కావచ్చు, వీటన్నిటిని కూడా అనుసంధానం చేసేటువంటి ఒక టెక్నాలజీని బాగా అబ్జర్వ్ చేశాం. కాబట్టి దీంట్లో అటువంటి ఇబ్బంది మనకేమీ లేదు. కరెక్ట్ సార్. ఇది ఇప్పుడు ఏదైతే ఒక చిన్న మిసైల్ ద్వారా ఎంతమందికి ఉపాధి రావడమే కాకుండా మన కంపెనీస్ యొక్క కేపబిలిటీ కూడా తెలుస్తుంది. అండ్ దీనివల్ల MSMEకి కూడా చాలా వాల్యూ, వాళ్ళకి హెల్ప్ కూడా అవుతుంది. ఇప్పుడు IAF దాంట్లోనే మనం కొంచెం ఎక్స్టెన్షన్లోకి వెళ్ళినట్టయితే ఇంకొక వార్తలోకి, IAF మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రీసెంట్లీ 2 ఎక్సర్సైజెస్లో పార్టిసిపేట్ చేసింది. ఒకటి అబ్రాడ్ ఆస్ట్రేలియాలో అయితే, ఇంకొకటి ఇక్కడే మనం కండక్ట్ చేసాం. ఆస్ట్రేలియాలో చేసిన దాని పేరు ఆపరేషన్ పిచ్ బ్లాక్ అయితే,
మనం చేసిన దాని పేరు తరంగ్ శక్తి. ఈ పిచ్ బ్లాక్ అనేది సుమారుగా 4 దశాబ్దాల నుంచి ఆస్ట్రేలియా చేస్తూ వస్తుంది. ఇప్పుడు చేసింది వాళ్ళ ద బిగ్గెస్ట్. సేమ్ తరంగ్ శక్తి కూడా మనం కండక్ట్ చేసింది ది బిగ్గెస్ట్ భారతదేశం ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో. సో ఇలాగా అక్కడ ఇన్ని దేశాలతోని ఎయిర్ ఫోర్స్లో మనం డ్రిల్స్ ఎక్సర్సైజ్ పార్టిసిపేట్ చేయడం వల్ల మన ఎయిర్ ఫోర్స్కి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? అంటే మనకు చైనాతో ఎదుర్కోవాలన్నా లేదా పాకిస్తాన్తో ఎదుర్కోవాలన్నా ఈ దేశాలలో ఉన్నటువంటి అస్త్రాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఎయిర్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎస్పెషలీ పాకిస్తాన్లో అయితే అమెరికా నుంచి తీసుకున్నారు, చైనాలో అయితే వాళ్ళవే తయారు చేసుకున్నారు. వాళ్ళు అంటే కాపీ కొట్టారు. అమెరికా నుంచి కావచ్చు, రష్యా నుంచి కావచ్చు, వాళ్ళు కాపీ చేసి వాళ్ళదేదో వాళ్ళ వర్షన్స్ తీసుకొచ్చారు. మనకున్న ఇబ్బంది ఏంటంటే కనుక మన మిత్రులు ఎవరైతే మిత్రులు అందామా లేదా మన పార్ట్నర్స్ అందామా, మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేశాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అమెరికన్ టెక్నాలజీ వాడుతున్నారు. మన దగ్గర రష్యన్ టెక్నాలజీ ఉంది. ఈ రెండు ఎలా మాట్లాడుకుంటాయి? ఆ టెక్నాలజీయే వేరే, కంప్లీట్గా ప్రోటోకాల్స్ వేరే. అమెరికా ఏంటంటే వాళ్ళ ప్రోటోకాల్స్ని రష్యాకి లీక్ అవ్వకూడదు అని వాళ్ళు చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు. అలాగే రష్యా వాళ్ళ టెక్నాలజీ లీక్ అవ్వకూడదని పెట్టుకున్నారు. కానీ ఈ రెండింటిని ఎలా మనం కమ్యూనికేట్ చేసుకోవాలి, ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి? ఫ్రెండ్ ఆర్ ఫో అంటారు, FOF అంటారు. ఫ్రెండ్ ఆర్ ఫో, మీరు దేన్ని అటాక్ చేయదలుచుకున్నారో అది మీ మిత్రుడి యొక్క ఎయిర్ క్రాఫ్టా లేకపోతే మీ శత్రువుదా మీకు తెలియదు కదా. ఎందుకంటే రడార్లో మీకు ఏం కనిపిస్తుంది, అంత దూరంలో ఉండదని ఎలా కనిపిస్తుంది? సో దాన్ని ఐడెంటిఫై చేయగలిగిన టెక్నాలజీ 2 డిఫరెంట్ ప్రోటోకాల్స్లో మాట్లాడుకునేటువంటి ఒక సమస్య ఉన్నది. అందుకని ఈ ఎయిర్ ఎక్సర్సైజెస్ అన్నవి వీళ్ళ ఈ దేశాల మధ్యలో ఉన్నటువంటి విభేదాలన్నింటినీ కూడాను నిజంగా యుద్ధం అంటూ వస్తే అప్పుడు ఎలా దీన్ని అధిరోహించాలి, దీన్ని ఎలా తట్టుకుని మనం ఒక కోఆర్డినేషన్గా కోఆపరేటివ్గా అటాక్ చేయొచ్చు అన్న దానికోసం ఈ ఎక్సర్సైజెస్ చేస్తారు. ఒక్కొక్కసారి ఒక దేశానికే శక్తి ఉండకపోవచ్చు, ఇంకో 2-3 దేశాలతో మనం కలిసి చేయవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు రఫైల్స్, యుద్ధం లేకపోయినా కానీ రఫైల్స్ మనకు ఫ్రాన్స్ నుంచి మనం భారతదేశానికి వస్తుంటే చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ కదా, మనకు ఏదో బోయింగ్ ఎయిర్లైనర్ లాంటివో డ్రీమ్ లైనర్ లాంటివో కావు. అది కొన్ని ఇంటర్ కాంటినెంటల్ భూమి మొత్తం ఒక రౌండ్ కొట్టి రాగలిగినంత ఇంధనం దానికి ఉంటుంది. అది మన దగ్గర అట్లాంటి చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ కదా, దానికి కెపాసిటీ తక్కువ ఉంటుంది. మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్, ఆకాశంలో దానికి రీఫ్యూలింగ్ చేయాలి. UAE ఎయిర్ ఫోర్స్ మనకి రీఫ్యూలింగ్ చేశారు గతంలో, రఫైల్ని తెచ్చేటప్పుడు రీఫ్యూలింగ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్నది అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్స్. అమెరికన్ ప్రోటోకాల్స్ వేరే ఉంటాయి, ఇదేమో ఫ్రాన్స్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది సరే, వాళ్ళిద్దరి మధ్యలో కొంత టెక్నాలజీ అవగాహన ఉన్నా కానీ కూడా అనుసంధానం చేయాలి. సో దానికి కావాల్సినటువంటి ప్రోటోకాల్స్ అన్నీ కూడా మనకు ఆల్రెడీ గతంలో UAE తోటి కూడా మనం యుద్ధ విన్యాసాలు చేశాం కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్గా దానికి మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ చేశారు. ఫస్ట్ బ్యాచెస్ ఏవైతే వచ్చాయో అవి మనకు UAEలో దిగి UAEలో కొంత ఉండి రీఫ్యూలింగ్ చేసుకొని కొన్ని గంటల తర్వాత రావాల్సినటువంటి ఆవశ్యకత. బ్యాచ్లో లాస్ట్ ఏవైతే వచ్చాయో అవి ఎక్కడ ఆగలేదు, ఫ్రాన్స్ నుంచి డైరెక్ట్గా భారతదేశానికి వచ్చాయి. అప్పుడు మనం మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ చేసాం. సో అటువంటివే ఈ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్లో ఇవి చేస్తారు. మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ ఒకటి, ఐడెంటిఫైయింగ్ ఫ్రెండ్ ఆర్ ఫో ఒకటి, మూడవది క్లోజ్ రేంజ్లో అయితే కనుక మనకు కాంబాట్, దాన్ని అంటే అఫ్కోర్స్ ఇవన్నీ కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ ఒకరినొకరు షూట్ చేసుకోవట్లేదు, కానీ లాక్-ఇన్ అంటారు. లాక్-ఇన్ అంటే వీళ్ళు వెళ్తుంటే కానీ దానికి ఒకసారి లాక్-ఇన్ చేశారంటే దాన్ని షూట్ చేసినట్లే లెక్క. అది లాక్-ఇన్ అవ్వకుండా ఎలా తప్పించుకోవాలి, డాగ్ ఫైట్స్ ఎలా చేయాలి, దాంట్లో నైపుణ్యత పెంచుకుంటారు. సో ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఒక దేశం ఏమో శత్రువుగాను ఇంకో దేశమో మిత్రుడుగాను యాక్టింగ్ చేస్తారు, చేసి వాళ్ళు దాంట్లో టెస్ట్ చేస్తారనమాట. కేపబిలిటీస్ ఎలా ఉన్నాయి, మీ పైలట్కి ఏం కేపబిలిటీస్ ఉన్నాయి, నాకే ఉన్నాయి, దాంట్లో మాకు తెలిసినవి కొన్ని ఉండొచ్చు, మీకు తెలిసినవి కొన్ని ఉండొచ్చు. ఇద్దరు కలిసి అనుసంధానం చేసుకున్నామంటే ఒక శత్రువు నిజంగా మన మీద దాడి చేస్తే కనుక అతన్ని ఎలా మనం ఎదుర్కోవచ్చు, అతని చేతికి చిక్కకుండా మనం ఎలా తప్పించుకోవచ్చు, ఇటువంటివన్నీ కూడా నేర్చుకుంటాం. మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఆఫ్కోర్స్ రష్యన్ టెక్నాలజీ, కానీ వెస్ట్లో టెక్నాలజీ చాలా ముందుకు వెళ్ళారు వాళ్ళు. కాబట్టి వాళ్ళతో మనం యుద్ధ విన్యాసాలు చేసినప్పుడు వాళ్ళు ఏ దృక్పథంలో ఆలోచన చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. అలాగే వాళ్ళు మనతో చేసినప్పుడు వాళ్ళ అసలు శత్రువులు చైనీసు రష్యన్సే కాబట్టి రష్యన్ టెక్నాలజీ మన దగ్గర ఉంది కాబట్టి వాళ్ళకు కూడా దానివల్ల లాభసాటి. కాబట్టి ఇద్దరు కలిసి చేస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ ఈ ఆపరేషన్ పిచ్ బ్లాక్ ఏదైతే ఆస్ట్రేలియాలో జరిగిందో దీంట్లో రమారమి 20 పైబడి దేశాలు పార్టిసిపేట్ చేశాయి. 4400 మంది పర్సోనల్ దాంట్లో పార్టిసిపేట్ చేశారు. 140 ఎయిర్ క్రాఫ్ట్స్ దాకా పార్టిసిపేట్ చేశాయని మనం వింటున్నాం. దాంట్లో మనం సుఖాయిస్ పంపించాం. వాళ్ళ దగ్గర ఉన్న F-16s లాంటివి ఏదో కంప్లీట్ అమెరికన్ అసెట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇవి మొత్తం అక్కడ ఉన్నటువంటి మనకు ఆసియాన్ దేశాలన్నీ పార్టిసిపేట్ చేశాయి. లిటరల్గా చూస్తే ఫిలిప్పైన్స్ సహా వీళ్ళందరూ వచ్చారు. ఇండోనేషియా, మలేషియా, పపువా న్యూ గిని ఇవందరూ వచ్చారు. అలాగే UK, USA, ఫ్రాన్స్ అందరూ కలిసి చేసింది. దాంట్లో భారతదేశం కూడా ఉన్నది. అంటే ఒక చైనా, రష్యాని మినహాయిస్తే మీతో అందరూ లిటరల్గా ఉన్నారు అక్కడ, జపాన్తో సహా. కాబట్టి వాళ్ళు ఎలా ఆలోచన చేస్తున్నారు,
యుద్ధాన్ని ఎలా వాళ్ళు ట్యాకిల్ చేస్తున్నారు దాన్ని మనం నేర్చుకునే పద్ధతి మనది. మనకున్నది మనం వాళ్ళ దగ్గర డెమాన్స్ట్రేట్ చేయగలుగుతున్నాం. ఇద్దరు కలిసి కోఆర్డినేటెడ్గా ఎలా మన శత్రువుని అటాక్ చేయగలమని దానికి చేశారు వాళ్ళు. ఫర్ ఇన్స్టెన్స్ ఇందాక చెప్పింది డాగ్ ఫైట్స్. దూరంగా ఉన్నది దాని బియాండ్ విజువల్ రేంజ్ అంటారు, BVRMs అంటారు. బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్స్ ఏవైతే ఉంటాయో అది మన మీద వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ మనకు కనిపించదు, ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఎయిర్క్రాఫ్ట్ ఎగురుతుంటే దాని వెనకాల ఉన్నటువంటి మనకు కనిపించదు, మన విజన్ పైకి ఉంటుంది. వీళ్ళు ఇక్కడి నుంచి రడార్ ద్వారా శాటిలైట్ ద్వారా మన ఎయిర్క్రాఫ్ట్ ఉంది అని చూసి వాళ్ళు ఫైర్ చేస్తారు. అంటే వాళ్ళు మనకు కనిపించకపోయినా వాళ్ళ మిసైల్ వచ్చి మనల్ని కొట్టగలదు. అటువంటప్పుడు వాళ్ళు మిసైల్ ఫైర్ చేయగానే ఆ మిసైల్ మన దగ్గర రాకుండా ఎలా తప్పించుకోవాలనేటువంటి ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఫైర్ అయితే చేశారు, కానీ ఫైర్ చేసిన దాన్ని మనం ఎలా తప్పించుకోవాలి దానికి ప్రోటోకాల్స్ ఉన్నాయి, దానికి అనుభవం కావాలి. అనుభవమైన పైలట్స్, అనుభవమైనటువంటి ఎయిర్ ఫోర్సు మెషిన్లో ఏమైనా లోపాలు ఉన్నా కానీ వాళ్ళు దాన్ని అధిగమించవచ్చు. మనకు IAFలో ఆ కెపాసిటీ మనం చూసాం. మనం ఫర్ ఇన్స్టెన్స్ మనకు MiG-21 తోటి F-16ని కొట్టాం. F-16 చాలా అత్యాధునికమైనటువంటి ఎయిర్క్రాఫ్ట్ అది. మనకు అభినందన్ వర్ధమాన్ MiG-21తో కొట్టేశారు ఆయన. అంటే మనకు ఆ కేపబిలిటీ ఉంది. సరే తప్పించుకోలేకపోయారు, ఆయన ఎయిర్క్రాఫ్ట్ షూట్ చేయగలిగారు వాళ్ళు. కానీ F-16 ఎవరు కొట్టలేరు అని ధీమాగా ఉన్నటువంటి అమెరికా వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉందో దాన్ని పటాపంచలు చేశాం మనం. అది ఎందుకు? పైలట్ యొక్క ట్రైనింగ్ వల్ల, మనకున్నటువంటి నైపుణ్యం వల్ల, దీన్ని ఎలా తప్పించుకోవచ్చు అన్నటువంటి మనకున్నటువంటి ఈ ఎక్స్పీరియన్స్ వల్ల. ఈరోజు చైనా కానీ, ఎస్పెషల్లీ చైనా కానీ పాకిస్తాన్ కానీ వీళ్ళతో కలిసి వచ్చి ఈ విన్యాసాలు చేయడానికి ఏ దేశం రావట్లేదు. చైనా ఎవరితో చేస్తుంది? ఇరాన్ తోటో, పాకిస్తాన్ తోటో, నార్త్ కొరియాతో చేస్తుంది. అది తప్పితే వాళ్ళకి ఎవరున్నారు? వాళ్ళకి పైపెచ్చి ఇరాన్కి అంత స్ట్రాంగ్ ఎయిర్ ఫోర్స్ లేదు. వాళ్ళు మొత్తం శాంక్షన్స్ తోటి వాళ్ళ ఎయిర్ ఫోర్స్ లేదు వాళ్ళ దగ్గర. టర్కీ రావచ్చు, బహుశా వస్తే టర్కీ వస్తుంది. టర్కీకి నేటో కంట్రోల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా రాలేరు వాళ్ళు. సో ఈ పరిస్థితులలో మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ అంటే వెస్టర్న్ అలైస్ కావచ్చు, లేదా మనకి ఇతరత్ర ఆసియా ఖండంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆఫ్రికన్స్ కావచ్చు, వీళ్ళందరితోటి మనం యుద్ధ విన్యాసాలు చేస్తున్నాం కాబట్టి మనకు అది అడ్వాంటేజ్. అలాగే మనకు తరంగ్ శక్తి కూడా, తరంగ్ శక్తి భారతదేశంలో చేస్తున్నాం, దక్షిణ భారతదేశంలో చేస్తున్నాం. ఇక్కడ కూడా మన యొక్క ఏవైతే ఉన్నాయో, ఫర్ ఇన్స్టెన్స్ మనకు తేజస్ ఉంది. తేజస్ని ఇప్పటికి కూడా మనం ఇంకా టెస్టింగ్ చేస్తున్నాం, ఎందుకంటే అది కంప్లీట్గా ఎప్పుడూ ఆపరేషన్లో డిప్లాయ్ చేయలేదు, యుద్ధాలు రాలేదు మనకు దాని తర్వాత. కాబట్టి యుద్ధంలో ఎలా ప్రవర్తిస్తుందో, దాన్ని ఎలా మనం దాన్ని వాడుకోవచ్చు, దానికి వీక్నెసెస్ ఏంటి, వీక్నెస్ని ఎలా అధిగమించవచ్చు, ఇవి కూడా మనకు కావాలి. కాబట్టి మనం ఏదో కూపస్థ మండుకుల్లాగా మన దేశంలోనే మనకే చాలా బాగా తెలుసు అనుకుంటే కనుక మన శత్రువు మనకంటే ఇంకా దీని గురించి బాగా పట్టుతో ఉన్నప్పుడు మనం ఎలా వాళ్ళని తట్టుకొని మనం బతకగలం. కాబట్టి ఈ యుద్ధ విన్యాసాలని ఆపరేషన్ తరంగ్ శక్తి కావచ్చు, లేదా మనకు ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ కావచ్చు, ఇవన్నీ కూడా మన యొక్క కెపాసిటీ అండర్స్టాండింగ్ని ఎక్స్పాండ్ చేసే దిశగా మనం చేస్తున్నాం. ఒకటి. రెండవది సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఉండొచ్చు. మనకు ఎక్కడో ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడో పడిపోయింది, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అలాగే సముద్రంలో ఎవరో కొట్టుకుపోతుండొచ్చు, వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇవన్నీ ఇటువంటి ఎన్నో మిషన్స్. ఈ ఆపరేషన్ పిచ్ బ్లాక్లో ఒక ఇటాలియన్ ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయిపోయింది. దాంట్లో అతను ఎజెక్ట్ చేయవలసి వచ్చింది ఆ పైలట్. దాంతో కొన్ని గంటల సేపు దాన్ని ఆపరేషన్ కూడా ఆపడం జరిగింది. సో అప్పుడు ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి, మన ఎయిర్క్రాఫ్ట్ కనుక నిజంగా క్రాష్ అయితే దాన్ని ఎలా మనం హ్యాండిల్ చేయాలి, అతన్ని అక్కడి నుంచి ఎలా పైకి తీసుకురావాలి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు అభినందన్ వర్ధమాన్ దొరికిపోయారు, అతన్ని మరి ఎక్స్ట్రిగేట్ చేయాలంటే ఎలా చేయాలి, ఎనిమీ ఫైర్ని, ఎనిమీ మిసైల్స్ని తట్టుకుని మనం ఎలా ఎక్స్ట్రిగేట్ చేయగలమా, ఆ ప్రయత్నాలు కూడా జరగాలి. దానికి ఏదో మనకు ఫైర్ కవర్ ఇవ్వడము, కొన్ని ఎయిర్క్రాఫ్ట్స్ వెళ్ళి ఎనిమీ యొక్క వీటిని న్యూట్రలైజ్ చేయడం, లేదా డైవర్ట్ చేయడం, ఇంతలోపల మధ్యలో రెస్క్యూ షిప్ ఎయిర్క్రాఫ్ట్ వెళ్ళడం, వాటిని పికప్ చేసి తీసుకురావడం, ఇటువంటివన్నీ కూడా యుద్ధ విన్యాసాలు వాళ్ళన్ని ప్రయత్నాలు చేస్తారు. అందుకని ఇది ఒక మనకున్నటువంటి నైపుణ్యం చైనాకు తప్పకుండా లేదు. చైనాతో పోలిస్తే మనం చాలా ముందస్తుగా ఉన్నాం. రష్యా ఆఫ్ కోర్స్ వాళ్ళు ఆల్రెడీ యుద్ధం కూడా చేస్తున్నారు, వాళ్ళకున్న నైపుణ్యం అద్భుతమైన నైపుణ్యం. ఇది వెస్ట్రన్ ప్రపంచాలతో ఇది చేస్తుంటే మనం రష్యాతో చాలా విపరీతంగా వేరే విన్యాసాలు చేస్తాం. మనం రష్యాతో మనకి చాలా సంవత్సరాలు చేస్తున్నాం. కాబట్టి రెండు కూటమిలలో మనం ఉన్నాం. కాబట్టి రెండు కూటమిలకు ఒక శక్తి, వాళ్ళకున్న ఆలోచన దృక్పథం మనం అబ్జార్బ్ చేసుకోగలిగాం. అందుకోసం ఇది చాలా అద్భుతమైనటువంటి విన్యాసాలు. రైట్ సార్. ఇప్పుడు ఏంటంటే మనకు మామూలుగా భారత్ ఎప్పుడు అంటూ ఉండేదే, ఎస్పెషల్లీ చెప్పంటే మన ఫస్ట్ CDS బిపిన్ రావత్ గారు అన్నది ఇండియా 2.5 వార్తో ఫేస్ చేయాలని. సో ఇలా 2.5 వచ్చినప్పుడు అంటే పాకిస్తాన్, చైనా ఇద్దరు కలిస్తే కనుక దే ఆర్ వెరీ బిగ్ థ్రెట్. సో మనం ఆబ్వియస్లీ ఒక్కళ్ళమే కాబట్టి మీరు అన్నట్టుగా ఇలాంటి ఎక్సర్సైజెస్ ద్వారా ఇద్దరు వచ్చినా మనకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది హెల్ప్ అవుతుంది, ఎలా ఇద్దరిని మనం కంటైన్ చేయొచ్చు అని. వెరీ నైస్ సార్. నెక్స్ట్ ఇంకొకటి మళ్ళీ IAFకి సంబంధించిందే ఏంటి అంటే సూపర్ సుఖోయ్.
సుఖోయ్ మన ఇందాకే మీరు చెప్పారు సుఖోయ్లో చాలా వేరియంట్స్ ఉన్నాయి, మనదే 30 MKI కూడా ఉంది. సో ఇదే సుఖోయ్లో ఇప్పుడు ఇంకో కొత్త వర్జన్ రాబోతుంది, సూపర్ సుఖోయ్. ఇది లైటర్ వెయిట్ అంటున్నారు. సో ఇది మనం ఇందాక మీరు అన్నట్టుగా ఇది ఓన్లీ రష్యాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతుందా, లేకపోతే ఇది మన జాయింట్ వెంచర్ ఏమన్నా ఉందా? ఈ సూపర్ సుఖోయ్ ఇప్పుడు వీళ్ళు అనౌన్స్ చేశారు మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా ఫైన్, కానీ మనం ఆల్రెడీ తేజస్ ఉంది, తేజస్లో వర్జన్స్ ఉన్నాయి, MK1 MK2 ఉంది, ఆమ్కా కూడా వస్తుంది. ఈ టైంలో మనం ఎందుకు సూపర్ సుఖోయ్ గురించి మాట్లాడుకుంటున్నాం? అంటే మనకు తేజస్ అన్నది ఒక లైట్ ఎయిర్క్రాఫ్ట్, అది సుఖోయ్ మన బరిలో ఉన్నటువంటి అన్నిటికంటే ఎక్కువ శక్తి ఉన్నటువంటిది, కెపాసిటీ ఎక్కువ ఉన్నటువంటిది, దాని సైజు దాని వెయిట్ కూడా చాలా పెద్దది, అది ఇంకా ఎక్కువ దూరం వెళ్ళి యుద్ధం చేయగలిగిన క్షమత ఉన్నటువంటి ఎయిర్క్రాఫ్ట్ మనకు సుఖోయ్ ఈరోజు. మిగతావన్నీ కూడాను ఇంకా దాని తర్వాత వచ్చినవి. తేజస్ లైట్ ఎయిర్క్రాఫ్ట్, అది లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్, LCA తేజస్ అని దాని పేరు ఉన్నది, లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్. కాబట్టి ఈ పెద్ద అసెట్ని మనం రష్యా నుంచి క్రమేపీ దాని టెక్నాలజీ మనం అబ్జర్వ్ చేసుకొని మన టెక్నాలజీ పెట్టడం మొదలుపెట్టాం. ఫర్ ఇన్స్టెన్స్ తేజస్లో మనం ఉత్తమ్ అన్నటువంటి రెడార్ పెట్టాం. మనం ఉత్తమ్ అన్నటువంటి రెడార్ దాని యొక్క కెపాసిటీ రష్యన్ యొక్క రెడార్ కంటే కెపాసిటీ చాలా అద్భుతంగా ఉంటుంది అది. కాబట్టి దాన్ని రీప్లేస్ చేసాం. తర్వాత ఉత్తమ్ని మనం సుఖోయ్లో పెడదామని చెప్పి చాలా అనుకున్నాం. ఇప్పుడు ఉత్తమ్ కూడా కాదు, ఉత్తమ్ తర్వాత విరూపాక్ష అని చెప్పేసి కొత్త పేరుతోటి మనం ఇంకో కొత్త రెడార్ తీసుకొచ్చాం. దానికి కోన్, మనకి ఏ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ అయినా దాని ముక్కు ఉంటుంది కదా, కోన్, దాంట్లో రెడార్ ఉంటుంది. ఆ రెడార్ అబ్జర్వ్ చేస్తుంటుంది. సరే, దానికి సెన్సర్స్ మిగతావన్నీ కూడాను సైడ్లోను వెనకాల కూడా ఉంటాయి, ఎందుకంటే చుట్టుపక్కల ఏం జరుగుతుందో అన్నిటి కూడా మనకు ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి దానికి కూడా ఉంటాయి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ముందరున్నది, ఎస్పెషలీ వీళ్ళు వెళ్తున్నప్పుడు డాగ్ ఫైట్ కానీ లేదా ఎయిర్ టు ఎయిర్ కాంబాట్స్ కానీ బియాండ్ విజువల్ రేంజ్ కానీ వీటన్నిటికి కూడా చాలా కీలకమైనది. ఇది మనం 900 బిట్స్ పర్ సెకండ్ చూడగలిగితే ఉత్తమ్, ఇది ఆల్మోస్ట్ 1400 బిట్స్ పర్ సెకండ్ చూడగలిగిన కెపాసిటీ మనకు విరూపాక్షలో ఉన్నది. ప్లస్ విరూపాక్ష రష్యన్ యొక్క రడార్ కంటే 300 ఆల్మోస్ట్ ఇది 300 కిలోలే ఉంటుంది. రష్యాతో పోల్చి చూస్తే కనుక ఆల్మోస్ట్ సగం వెయిట్ ఇది మనం విరూపాక్ష పెట్టడం జరిగింది. అందుకని కొత్త సుఖోయ్లో ఏదైతే మనం ఈ టెక్నాలజీ పెట్టబోతున్నామో, ఈ టెక్నాలజీ వల్ల ఇంకా మనం అడిషనల్ ఇంధనం తీసుకెళ్ళొచ్చు, అంటే ఫ్యూల్ దాంట్లో ఎక్కువ పెట్టి ఇంకా ఎక్కువ దూరం వెళ్ళి రావచ్చు, లేదా అస్త్రాలు ఎక్కువ పెట్టుకోవచ్చు. కాబట్టి అడ్వాంటేజ్ మనకు పెరుగుతుంది అనమాట. ప్లస్ ఈ కెపాసిటీ, దీన్ని చాలా అద్భుతమైన కెపాసిటీ పెట్టాం కాబట్టి ఆ బౌన్స్ రేషియోస్ అంటారు. మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడి నుంచి రేస్ వెళ్ళి ఆ ఆబ్జెక్ట్ని తగిలి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తే మనకు రికార్డ్ అవుతుంది. అది వచ్చేంత లోపల ముందుకు వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇలా వెళ్తున్న ఎయిర్క్రాఫ్ట్ అటు తిరిగి వెళ్ళిందంటే మన పరిస్థితి ఏంటి? రడార్లో మనమేమో ఇటు వెళ్తుందని ఇక్కడ ఫైర్ చేసామంటే అది తిరిగి వెళ్ళిపోయి ఉండొచ్చు. దాన్ని ట్రాక్ చేయగలిగిన కెపాసిటీ మనకు ఎక్కువ ఉండాలి. అంటే తక్కువ సమయంలోనే మనకు రెస్పాన్సెస్ రావాలి రడార్ సిగ్నల్స్ అన్నీ. అవన్నీ కూడా మనకు విరూపాక్షలో పెట్టుకున్నాం. అంటే విరూపాక్ష అన్నది ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్, అది ఒక ఇంప్రూవ్మెంట్, మనకు ఉన్నటువంటి శక్తిని చాలా ఇంప్రూవ్ చేసుకున్నాం. రెండవది అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే మన కమ్యూనికేషన్స్, వాళ్ళ రెడార్స్ వాడుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తున్నామో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అది తెలియకుండా విరూపాక్ష కానీ ఉత్తమ్ కానీ ఉండడం వల్ల మన ప్రోటోకాల్స్ మనవే, మన కంప్యూటర్స్ అనుసంధానమే ఉంటాయి. కాబట్టి మన శత్రువులు కానీ ఇంక్లూడింగ్ మన మిత్రులు కానీ ఎవరు కూడా మనం ఏం చేస్తున్నాం వాళ్ళు తెలుసుకోలేరు. అందుకోసము ఈ విరూపాక్ష అని దాన్ని మనం సుఖోయ్లో పెడుతున్నాం కాబట్టి దాన్ని సూపర్ సుఖోయ్ అని పేరు పెట్టడం జరిగింది. సో ప్రిసైజ్లీ చెప్పాలంటే ఏంటంటే బాడీ ఒక్కటే రష్యన్ మేడ్, మిగిలినవన్నీ రేడార్లు కానివ్వండి, కోన్లో ఉండే వేరే పార్ట్స్ ఏవైతే ఉంటాయో మిసైల్స్, ఇవన్నీ కూడా భారత్ తయారు చేసేవి, భారతే ఇన్స్టాల్ చేస్తుంది. తప్పకుండా. కానీ ఈవెన్ బాడీ కూడాను మోరర్లెస్ మనం ఆ టెక్నాలజీ అబ్జర్వ్ చేసాము. దాంట్లో ఏమైనా బాడీ పార్ట్స్ దెబ్బ తగిలితే కనుక మనం రష్యా దాకా వెయిట్ చేయక్కర్లేదు, మన దగ్గరే ఉన్నాయి కెపాసిటీ. సరే, ఇప్పటికైతే ప్రస్తుతానికి పార్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, కానీ దాన్ని అబ్జర్వ్ చేసాం కాబట్టి రష్యా నుంచి రాకపోతే మనం కూడా ఆ బాడీ పార్ట్స్ని మనమే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయగలిగినటువంటి కెపాసిటీ మన దగ్గర ఉన్నది. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మినిస్ట్రీ సుఖోయ్ని ఎక్స్పోర్ట్ చేద్దాం అన్నటువంటి ఆలోచన కూడా వాళ్ళకు ఉన్నది. అది సో చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఏమవుతుందో. ఇప్పుడు మోదీ గారు రష్యా పర్యటనలో కొన్ని సుఖోయ్ విమానాలు కూడా కొనడానికి ఆయన డిస్కస్ చేశారు అని వింటున్నాము. ఎందుకంటే మనకు తేజస్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకు రావాల్సినటువంటి మషిన్ సరిగా సమయానికి రావట్లేదు. కాబట్టి ఒరిజినల్గా ఐఏఎఫ్కి వాళ్ళు ఏవైతే చెప్పారో ఆ రోజులు కాకుండా ఇంకొంత డిలే అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మన రక్షణ కోసం అని చెప్పేసి, మన ఆకాశాలని రక్షించడానికి కోసం అని చెప్పి మనకు అడిషనల్ కొనుక్కోవాల్సి వచ్చేటువంటి ఆవశ్యకత ఉన్నది. కాబట్టి వాళ్ళ దగ్గర సుఖోయ్లు కొనడానికి బహుశా మనం పావులు కలుపుతున్నాము. అలాగే దాన్ని మనం టెక్నికల్ అబ్జర్వేషన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ తయారు చేసిన ఎక్స్పోర్ట్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో సుఖోయ్ అనేది బహుశా ఇంకో 20-30 ఏళ్ళు మన దగ్గర తప్పకుండా ఉంటుంది. తేజస్, AMCA ఇవన్నీ వచ్చి స్టెబిలైజ్ అయ్యేంత వరకు సుఖోయ్ మనకు కట్టింగ్ ఎడ్జ్
నంబర్ 1 ఫైటర్ జెట్ మన అంబులబోదలో ఉంది. రైట్ సార్. సో ఏదైతే మనం సుఖోయ్ వాడుతున్నామో అది కేవలం మనం వాడడమే కాకుండా వేరే దేశాలకు కూడా ఇవ్వాలనుకోవడం అనేది మన హెచ్ఏఎల్ కానివ్వండి, ఏవైతే మన మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఆత్మనిర్భర్ భారత్, మేడ్ ఇన్ ఇండియా సక్సెస్ స్టోరీలోనే ఇది ఒక భాగం అని అనుకోవాలి మనం. కరెక్ట్. రైట్ సార్. ఇప్పుడు మనం జమ్మూలో కనుక వచ్చినట్టయితే మనం చూసాము లాస్ట్ 2 డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్స్లో కూడా మనం కవర్ చేయడం జరిగింది. జమ్మూ రీజన్లో పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు టెర్రరిస్టులు అండ్ ఈవెన్ వాళ్ళు అనౌన్స్ చేయకపోయినా స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళందరూ వాళ్ళు అటాక్ చేయడం, చాలామంది అమరులు అవ్వడం మన సోల్జర్స్. ఈ ప్రాసెస్లో 2 డెవలప్మెంట్స్ జరిగాయి సార్. ఒక డెవలప్మెంట్ ఏంటి అంటే అస్సాం రైఫిల్స్ని తీసుకొచ్చి జమ్మూ రీజన్లో పెడుతున్నారు. మామూలుగా అస్సాం రైఫిల్స్ అంటే ఇండియా ఇంకా మయన్మార్ బార్డర్ని గార్డ్ చేసే ఫోర్స్ ఇది. సో దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు జమ్మూలో పెడుతున్నారు. ఎట్ ది సేమ్ టైం అస్సాం రైఫిల్స్ ఏదైతే ఇక్కడికి వస్తుందో దాని ప్లేస్లో సిఆర్పిఎఫ్ని డిప్లాయ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటంటే బీఎస్ఎఫ్ డీజీని, దాని తర్వాత డిప్యూటీ డీజీని కూడా రిప్లేస్ చేశారు. సో వీటన్నిటిని మనం ఎలా చూడాలి అంటే మనకు సెక్యూరిటీ పరంగా ఒకటే కాన్స్టెంట్గా ఒకటే ఫోర్స్ మనం పెట్టామంటే కనుక కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. ఒకటి కరప్షన్. ఫర్ ఇన్స్టెన్స్ మనకు బీఎస్ఎఫ్కి సంబంధించి ఎస్పెషలీ బంగ్లాదేశ్ బార్డర్లో చాలా మనకు రిపోర్ట్స్ ఏమొచ్చాయంటే బీఎస్ఎఫ్ ఆఫీసర్లు కుమ్మక్కై వాళ్ళు చాలా స్మగ్లింగ్కి వాళ్ళు తోడ్పడుతున్నారు అని విన్నాం. ఎస్పెషలీ క్యాటిల్, మనకు గో సంపదని వాళ్ళు బంగ్లాదేశ్లోకి ఎక్స్పోర్ట్ చేయడానికి ఇల్లీగల్గా తీసుకువెళ్ళడానికి వీళ్ళు దోహదపడుతున్నారు. దానివల్ల చాలా వీళ్ళు లాభపడ్డారని విన్నాం. అలాగే గోల్డ్ స్మగ్లింగ్ కూడా వీళ్ళు సమర్థించారు అని వింటున్నాం మనం. కాబట్టి అలా ఒకటే ఫోర్స్ ఉంటే కనుక కొంతకాలం అయితే కనుక 2 విషయాలు, వాళ్ళు కరప్షన్ ఉండొచ్చు, 2 ఇన్ఎఫిషియన్సీ రావచ్చు, కాంప్లసెన్సీ అంటే వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే ఏమొస్తారులే అనుకోవచ్చు. అక్కడే వాళ్ళు చొరబడతారు, టెర్రరిస్ట్ అక్కడే దూరుతారు మనకి. కాబట్టి ఆ ఫ్రెష్ బ్లడ్ వచ్చి సపరేట్గా దాన్ని కొత్తగా చూసేటువంటి వ్యక్తులు వచ్చేటువంటి తీసుకొచ్చి పెట్టవలసిన ఆవశ్యకత మనకున్నది. కాబట్టి ఆ రీప్లేస్మెంట్ ఒకటి చాలా కీలకం. అది జాబ్ రొటేషన్ అనేది చాలా కీలకం కరప్షన్ ఆపడానికి. రెండవది అస్సాం రైఫిల్స్ చాలా ఒక భిన్నమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్గా వాళ్ళేమో హోమ్ మినిస్ట్రీకి రిపోర్ట్ చేస్తారు, కానీ ఆపరేషనల్గా ఆర్మీకి రిపోర్ట్ చేస్తారు. సో అందుకని హోమ్ మినిస్ట్రీ యొక్క రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు జమ్మూలో ఉన్నటువంటి మన ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కాకుండా ఈ యాంటీ ఇన్సర్జెన్సీ ఏదైతే మనకు టెర్రరిస్టులతోటి పోరాటం చేసేటువంటి పటిమ అనుభవం ఉన్న ఫోర్స్ ఏదైనా ఉంటే అస్సాం రైఫిల్స్. ఎందుకంటే వాళ్ళు ఈశాన్య రాష్ట్రాల్లో చేస్తున్నారు ఆల్రెడీ. సరే మనకు ఇక్కడ దక్షిణాదిన గ్రే హౌండ్స్ పోలీసులు చేస్తున్నారు, ఇది వేరే ఫోర్స్. కానీ బట్ నిజంగా టెర్రరిస్టులను ఎదుర్కోవడానికి కెపాసిటీ అస్సాం రైఫిల్స్కి ఉన్నది. అక్కడ ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ రీప్లేస్ చేయడంలో ఒక కొత్త ఆలోచన, కొత్త దృక్పథం, ఒక న్యూ ఫ్రెష్ బ్లడ్ జమ్మూలో ఇన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం జరిగింది. అలాగే మణిపూర్లో అస్సాం రైఫిల్స్కి మణిపూర్లో చాలా ఘర్షణలో వీళ్ళకి ఏదో దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అస్సాం రైఫిల్స్ మీద దాడులు చేయడము, వీళ్ళు రిటాలియేట్ చేయడం చాలా ఇబ్బందిగా ఉండింది. సో అస్సాం రైఫిల్స్ని తీసేసి అక్కడి నుంచి తీసేసి, మొత్తం తీయలేదు కానీ కొంతమందిని తీశారు, సిఆర్పిఎఫ్ని రీప్లేస్ చేయడం వల్ల అక్కడ అస్సాం రైఫిల్స్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత తగ్గిపోతుంది కదా. సిఆర్పిఎఫ్ అంటే కొత్త ఫోర్స్ అది. కాబట్టి అలా దాన్ని బ్యాలెన్సింగ్ చేసుకునే దిశగా వాళ్ళు చేశారు. ప్లస్ అక్కడ సిఆర్పిఎఫ్ ఎవరైతే జమ్మూలో ఉండినారో ఇప్పుడు సిఆర్పిఎఫ్ మించినటువంటి శక్తితో పోరాటం చేయాలి. మనం ఆల్రెడీ డిఫెన్స్ రౌండప్లో మాట్లాడుకున్నాం దీని గురించి. స్పెషల్ కమాండోస్ పాకిస్తాన్ నుంచి యుద్ధం చేస్తున్నారు. సో అది పోలీసుల చేతిలో జరిగేటువంటి పరిస్థితి కాదు, అది పోలీస్ చేయి జారిపోయి అంతకంటే ఎక్కువ క్రాక్ కమాండోస్, బాగా దీని మీద అనుభవం ఉన్నటువంటి వాళ్ళ ఆవశ్యకత ఉన్నది. అక్కడ ఉన్నటువంటి రాష్ట్రీయ రైఫిల్స్ కావచ్చు, వీళ్ళు ఆల్రెడీ కాశ్మీర్ రీజియన్లో బాగా డిప్లాయ్ అయి ఉన్నారు. ఎక్కడి నుంచి బయట నుంచి ఎక్కడ తీసుకురావాలంటే కనుక అస్సాం రైఫిల్సే వాళ్ళకి మేజర్ సోర్స్. అందుకని అస్సాం రైఫిల్స్ని పెట్టడం జరిగింది. సరే, డీజీకి సంబంధించి అతని యొక్క కాంపిటెన్స్ వల్ల అతను ఏదైనా కరప్షన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందుకని తీసేశాము అన్నటువంటి విషయం కాదు. అతనికి అతని సబార్డినేట్స్కి మధ్యలో అవగాహన రాహిత్యం ఉండడం వల్ల నిజంగా పనులు జరగట్లేదు. వీళ్ళిద్దరూ ఒకరినొకరిని దూషించుకోవడము, ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అక్కడ. ఇటువంటి పరిస్థితుల్లో మరి మనకు దేశ రక్షణ, బీఎస్ఎఫ్ అంటేనే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బార్డర్ సెక్యూరిటీలో మనకు రక్షణ సరిగా లేదంటే కనుక మనకి ఇబ్బందులు వస్తాయి. పైపెచ్చు ఆయన ఎప్పుడు తీశారు? బంగ్లాదేశ్లో గొడవలు జరిగిన తర్వాత బంగ్లాదేశ్ నుంచి బహుశా మళ్ళీ మన దేశానికి ముప్పు ఉన్నది, అక్కడి నుంచి ఇన్ఫిల్ట్రేటర్స్ రావచ్చు, లేదా ప్రజలే అక్కడి నుంచి రావచ్చు, లేదా టెర్రరిస్ట్ రావచ్చు, పాకిస్తాన్ అక్కడి నుంచి ఎవరైనా పంపించవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో బీఎస్ఎఫ్ ఈ ఆఫీసర్ల మధ్యలో గొడవల వల్ల వాళ్ళు అక్కడ ఉండవలసినటువంటి వాళ్ళ ఫోకస్ తగ్గిపోతే కనుక దేశానికి రక్షణకు ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వీళ్ళు దాన్ని తొలగించడం జరిగింది.
దాంతో వాళ్ళ ఫోకస్ అంతా కూడాను ఇప్పుడు బార్డర్ మీద మన రక్షణ మీదే ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆయన్ని అక్కడ ఒరిజినల్ క్యాడర్కి ఆయన పంపించడం జరిగింది. అది అంతకుమించి అదేదో ఆయన ఏదో తప్పు చేశారనో లేకపోతే ఆయన ఏదో మన శత్రువులతోటి కొమ్మక్కారనో అటువంటి విషయం కాదు. ఎందుకంటే మనం మీడియాలో చూస్తున్నాం ఈయనని తీసేయడానికి బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఘటనలకు లింక్ చేసి ఇతను ఏదో చాలా దోషపూరితమైనటువంటి కార్యక్రమాలు చేశాడని చాలా విశ్లేషణ మనం చూసాం. అటువంటిది ఏమీ కాదు. ఆయనను తప్పించడానికి కారణం ఏంటంటే మన ఫోకస్ తప్పిపోతోంది అన్న దిశగా వాళ్ళు చేయడం జరిగింది. ఓకే సార్, ఇక్కడ ఇంకో చిన్న డౌట్ ఏంటంటే మీరు ఇందాక చెప్పారు అస్సాం రైఫిల్స్ మూవ్ చేయడానికి కారణం సిఆర్పిఎఫ్ని అక్కడికి పంపడానికి. కానీ మనం మామూలుగా మీరు చాలాసార్లు చెప్పారు గ్లోబల్ రౌండప్లో కానీ డిఫెన్స్ రౌండప్లో కానీ ఏంటి అంటే కశ్మీర్ అనేది వ్యాలీ, జమ్మూ అనేది అది టెరెన్ కంప్లీట్లీ డిఫరెంట్, ఫారెస్ట్ టెరెన్. ఇప్పుడు ఇండియా మయన్మార్ చూసుకుంటే కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. సో మీరు ఇందాక అన్నట్టుగా ఇది లెవెల్ పెరిగింది. ఇది ఇంకా పోలీసులో వీళ్ళు హోమ్ మినిస్ట్రీ దగ్గర ఉండే ఫోర్సెస్ నుంచి దాటి ఇంకో స్పెషల్ వాళ్ళు కావాలి. సో ఆల్రెడీ అలాంటి టెరెన్లో ఆల్మోస్ట్ అలాంటి వాళ్ళతోనే ఫైట్ చేశారు కాబట్టి ఆ అనుభవంతో వాళ్ళని ఇక్కడికి తెచ్చారని అనుకోవచ్చా? తప్పకుండా దానికోసమే తీసుకొచ్చారు వాళ్ళని. ఎందుకంటే జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి టెరెన్ అక్కడ కూడా కొండలు ఉన్నాయి, కొండలు లేకేం లేవు. పీర్ పంజల్ మౌంటైన్స్ ఉన్నాయి అక్కడ. పీర్ పంజల్కి ఆవలి వైపున కశ్మీర్ వ్యాలీ, ఈవలి వైపున జమ్మూ ప్రాంతం. ఇది కూడా లోయనే, జమ్మూలో కూడా చాలా లోయలు ఉన్నాయి. కానీ మౌంటైన్స్ ఎక్కువ ఉన్నాయి, ఫారెస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కశ్మీర్లో దాటి కొంచెం వెళ్ళామంటే హిమాలయాలు వస్తాయి. ఇక్కడ హిమాలయాల కంటే తక్కువ, శివాలిక్ మౌంటైన్స్, పీర్ పంజల్ మౌంటైన్స్ తక్కువ రేంజ్లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టెరెన్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అడవులు కావచ్చు, దీని యొక్క ఏదైతే పరిస్థితులు ఉన్నాయో రమారమి అస్సాంలోనూ తర్వాత మన నార్త్ ఈస్ట్లో కూడా అలాగే ఉంటుంది. మియన్మార్ బార్డర్ కావచ్చు, లేదా మనకు అరుణాచల్ ప్రదేశ్ సంబంధించింది కావచ్చు, లేదా నాగాల్యాండ్, ఇక్కడంతా కూడా టెరెన్ ఇంచుమించు అలాగే ఉంటుంది మనకి. అందుకనే ఇంతకాలం మనం అక్కడ రైల్వేస్ వేసుకోలేకపోయాం, కొండల మధ్యలో వేయడం చాలా కష్టం. కాబట్టి ఇప్పుడిప్పుడే అన్ని రాష్ట్రాలకి రైల్వేస్ వెళ్తున్నాయి, పెద్ద పెద్ద బ్రిడ్జులు కట్టి మనం కొండల్లో కట్ చేసుకుంటూ వెళ్ళి చేస్తున్నాం మనం. ఈ టెరెన్ అస్సాం రైఫల్స్కి అటువంటి టెరెన్నే మళ్ళీ వాళ్ళు అక్కడ ఫేస్ చేయబోతున్నారు. కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యము, వీళ్ళకు ఉన్నటువంటి అనుభవము రెండు కూడా అక్కడ కలిసి వస్తాయన్న ఉద్దేశంతో ఈ డిప్లాయ్మెంట్ అనేది జరిగింది. రైట్ సార్. గత వారం డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్లో చెప్పినట్టుగానే ప్రతి వారం వచ్చే డిఫెన్స్ రౌండప్లో ఒక సోల్జర్ గురించి, ఒక వెపన్ గురించి, ఒక కంపెనీ గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ వారం మనం ఒక సోల్జర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మామూలుగా 1962 ఇండియా చైనా వార్ అనగానే అది మనందరికీ కూడా ఒక చేదు అనుభవమే. ఎంతోమంది సైనికులు దేశ రక్షణ కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించారు. కానీ ఒక సోల్జర్ గురించి మాత్రం మనం చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవాలి. ఆయన పేరే శేతాన్ సింగ్. ఆయన ఎందుకు ఇంపార్టెంట్, ఆయన చేసిన త్యాగం యొక్క ఫలితం ఏంటి అనేది గిరిధర్ గారు ఈరోజు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్, శేతాన్ సింగ్ అంటే 1962 వార్ అనేది ఇందాక చెప్పినట్టుగా అది భారతీయులకి ఒక చేదు అనుభవం. సరే, అక్కడ డెసిషన్స్ లేట్ అయ్యాయా, ఏం మిస్టేక్స్ అనేవి పక్కన పెట్టినట్టయితే భారత్ చైనాని అక్కడ నిలువరించలేకపోయింది. మనం కొంత భాగం కూడా కోల్పోయాం. కానీ ఎంతో పార్ట్ మనం వాళ్ళ చేతికి వెళ్లకుండా ఆపగలిగాం చాలా తక్కువ మంది సైనికులతో. అలా చాలా చోట్ల మనం పోరాడాం. అలా పోరాడిన వాళ్ళలో ఒకళ్ళే శేతాన్ సింగ్. ఆయన గురించి చెప్పండి సార్. శేతాన్ సింగ్ ఆయన రాజస్థానీ రాజ్పుట్ పరివారంలో జన్మించినటువంటి వ్యక్తి. రాజ్పుట్లో ఉన్నటువంటి జోధ్పూర్ వాళ్ళ దీనికి సంబంధించినటువంటి సైన్యంలో ఆయన భర్తీ అయ్యారు. మనకు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన సైన్యం మన అధీనంలో మనం పాలించుకునేటప్పుడు ఆయన్ని కుమావు రెజిమెంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. కుమావు అన్నది ఎక్కడ, ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఉత్తరాఖండ్లో మనం 3 భాగాలు చేసుకోవచ్చు. ఈస్ట్ సైడ్ అంటే నేపాల్కి ఆనుకుని ఉన్నది కుమావు రేంజెస్ అంటారు. దాన్ని కొంచెం హిమాచల్కి దగ్గరగా ఉన్న దాంట్లో తెహరీ గర్వాల్ అని అంటారు. 2 ఉంటాయి, తెహరీ ఒకటి, గడ్వాల్ ఒకటి. ఈ రేంజెస్ ఉంటాయి, ఈ ప్రాంతాలు ఉంటాయి. సో ఈయన కుమావు రెజిమెంట్కి ఈయన అటాక్ చేయడం జరిగింది. ఆయన యొక్క సర్వీసులో నాగా ఇన్సర్జెన్సీ, నాగాల్యాండ్లో 1955, 60 ఆ ప్రాంతంలో ఆయన నాగాల్యాండ్లో జరుగుతున్నటువంటి ఆపరేషన్స్లో ఆయన పాల్గొన్నారు. ఆయనకు అనుభవం ఉన్నది ఆల్రెడీ. అలాగే 1961లో గోవా లిబరేషన్కి సంబంధించి గోవాని విడిపించుకోవడానికి మనం భారతదేశం చేసినటువంటి ఏదైతే మనం ఆపరేషన్ చేశామో దాంట్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు. సో అటు క్రమేపీ ఆయన పెరుగుతూ వచ్చి ఆయన యుద్ధం ఎప్పుడైతే మనకు చైనాతో వచ్చిందో ఆయనను అప్పుడు లద్దాఖ్ సెక్టర్కి ఆయన్ని పంపించడం జరిగింది. లద్దాఖ్లో చుషూల్ అన్నటువంటి ప్రాంతంలో ఆయన పంపించడం జరిగింది. చుషూల్ దగ్గర రెజాంగ్లా అన్నటువంటి ఒక ప్రాంతం ఉన్నది, అక్కడ ఆయన యుద్ధం చేశారు. శేతాన్ సింగ్ యుద్ధం అన్నది ఈరోజు మొత్తం భారతదేశ యుద్ధ చరిత్రలో చాలా ఘనంగా చెప్పుకుంటారు. ఆయన చేసినటువంటి ఆ యుద్ధం పటిమ, ఆయన చూపించినటువంటి శౌర్యం ఏదైతే ఉందో ఆయనకు పరమవీర చక్ర ఇవ్వడం జరిగింది, PVC అంటారు ఆయన. సో ఆయన సైన్యాన్ని మోటివేట్ చేసి
చైనీస్ సైనికులు భారత సైనికుల కంటే చాలా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితిలో ఎలా ఎదుర్కోవాలి, ఎలా మనం బలిదానం ఇస్తూ కూడా వాళ్ళ శత్రువుని ఎలా మనం దెబ్బ కొట్టాలి అన్న దిశగా ఆయన చేసినటువంటి ప్రయత్నాలు చాలా అద్భుతమైనవి. ఆయన దగ్గర 124 మంది మాత్రమే ఉండేవారు. ఆయన దగ్గర డిఫరెంట్ బంకర్స్లో వాళ్ళు ఉంటే, డిఫరెంట్ పొజిషన్స్లో ఉంటే వాళ్ళందరినీ వెళ్ళి మోటివేట్ చేయడము, ఎలా యుద్ధం చేయాలి, వాళ్ళు నిర్వీర్యమైపోయి ఇంతమందిని చూసి నిర్వీర్యం అవ్వకుండా ఎలా యుద్ధం చేయాలి అని అందరినీ ప్రోత్సహిస్తూ ఆయన ప్రయత్నాలు చేస్తుంటే ఆయనకు చాలా తీవ్రంగా గాయాలు తగిలాయి. ఆయన గాయాలు తగిలినా కానీ కూడా వీళ్ళు మోటివేట్ చేసుకుంటూ వెళ్ళారు. 124 మందిలో 114 మంది చనిపోయారు. 10 మందిలో కూడా 5 మంది తప్పించుకొని వెళ్ళిపోయారు. ఇంకా 5 మంది యుద్ధ ఖైదీలుగా చైనా పట్టుకున్నారు వాళ్ళు. కానీ దానికి విపరీతంగా చూస్తే కనుక మన వాళ్ళు 114 మంది చనిపోతే చైనీస్ PLA 3000 మంది చనిపోయారు. అంటే 114 మంది 124 మంది అనుకుందాం, 124 మంది 3000 పైబడి చైనీస్ సోల్జర్స్ని చంపగలిగారు. వాళ్ళు ఒక 10,000 మంది వచ్చారు. వాళ్ళని తట్టుకోవడం చాలా కష్టం. ఎలాగో చనిపోతామని తెలుసు, వాళ్ళు సరెండర్ అయిపోయో ఏదో చేస్తుంటే వాళ్ళ ప్రాణాలు దక్కించుకొని ఉండొచ్చు. కానీ అలా చేయకుండా లాస్ట్ మ్యాన్ లాస్ట్ బుల్లెట్, చనిపోయేంత వరకు కూడా మేము యుద్ధం చేస్తామన్నటువంటి వాళ్ళ నిర్ణయం ఏదైతే ఉందో దానితో వాళ్ళు కంగు తిన్నారు. ఆ రెజాంగ్లలో ఆగిపోయారు వాళ్ళు. సరే వీడు అందరు చనిపోయినా కానీ కూడా మళ్ళీ ముందుకు వచ్చేటువంటి సాహసం చేయలేదు. చుషూల్ ఈరోజు మనకు లిటరల్గా చెప్పాలంటే మనకు బార్డర్, PLA యొక్క బార్డర్, మనం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం, అక్కడ చుషూల్ దగ్గర ఆగిపోయారు. చుషూల్ దగ్గర పర్వత శ్రేణి ఉన్నది, ఇక్కడ స్పంగూర్ గ్యాప్ అని అంటారు. స్పంగూర్ గ్యాప్కి ఈవలి వైపు రెజాంగ్లా పోస్ట్ ఉంటుంది, ఆవలి వైపు మోల్డో గ్యారిసన్ అని చెప్పి చైనీస్ పోస్ట్ ఉంటుంది. ఆ మధ్యలో ఎదురు ఒకరినొకరు చూసుకోవచ్చు. పక్కన రెండు కూడా కొండ శ్రేణులు ఉన్నాయి. ఈ స్పంగూర్ గ్యాప్ వెనకాల స్పంగూర్ లేక్ ఉన్నది, అది వాళ్ళ కబ్జాలో ఉన్నది. కాబట్టి ఈ ప్రాంతాన్ని మనం కాపాడగలిగామంటే శైతాన్ సింగ్ వల్లనే మనం కాపాడగలిగాం. ఆయన అక్కడ యుద్ధం చేస్తూ బాగా గాయాలు తగిలి ఆయన చనిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన శరీరాన్ని రాళ్ల మధ్యలో ఉంచారు. ఒక బోల్డర్ వెనకాల ఆయన ఆయన ఉంచడంతో ఈ యుద్ధం అంతా అయిపోతున్నప్పుడు ఆయన మీద ఏదో కొన్ని రాళ్లు కప్పేసి వెళ్ళిపోయారు. తర్వాత 6 నెలల తర్వాత, అంటే యుద్ధం అయిపోయి యుద్ధ విరామం అయిన తర్వాత 6 నెలల తర్వాత రెడ్ క్రాస్ వాళ్ళు వెళ్ళి వెతికితే ఆయన శవం అక్కడే దొరికింది. ఆ రాళ్ల మధ్యలోనే ఆయన ఎక్కడే చనిపోయారో అక్కడే ఆయన శవం దొరకడం జరిగింది. అంతవరకు మంచు ఉంది కాబట్టి ఆయన ప్రిజర్వ్ అయింది బాడీ. ఇది ఆయన గన్ ఆయన చేతిలోనే ఉంది. అప్పుడు కూడా చనిపోయినటువంటి శవం 6 నెలల తర్వాత కూడా గన్ను పట్టుకొని చనిపోయారు ఆయన. అంతటి వీరోచితంగా పోరాటం చేసి చనిపోయినటువంటి వ్యక్తి నిజంగా మనం ప్రజలకు తెలియకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. మనం డిఫెన్స్ రౌండప్ ద్వారా ఇటువంటి మహానుభావుల్ని పరిచయం చేసి చిన్న ప్రయత్నం తప్పకుండా మనం చేస్తున్నాం. ఆయనకు మనం ఘన నివాళులు అర్పించాలి. ఆయన చేసినటువంటి బలిదానాన్ని ఒక ఇన్స్పిరేషన్గా దేశమంతా తీసుకోవాలి. అక్కడ గడ్డి కూడా మొలవదు అని చెప్పినటువంటి నెహ్రూకి ధీటైన సమాధానం ఇవ్వాలి. గడ్డి కూడా మొలవనటువంటి ప్రాంతంలో ఆయన అంత పెద్ద బలిదానం ఎందుకు ఇచ్చారు ఆయన? కాబట్టి ప్రతి అంగుళం కూడా భారత భూభాగానికి సంబంధించిందే. ఇది మన మాతృభూమే, ఇది పుణ్యభూమి అని మనం చెప్పగలగాలి. దానికోసం బలిదానం ఇచ్చినటువంటి శైతాన్ సింగ్ని మనం ఈరోజు స్మరించుకుందాం. కరెక్ట్ సార్. మామూలుగా ఈరోజు మనం ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ క్షణం వరకు మనం ఇక్కడ ఇంత హ్యాపీగా ఇంత ధైర్యంగా ఉన్నాము అంటే ఇలాంటి సైనికులు ఎంతోమంది బార్డర్లో వాళ్ళ ప్రాణాలను అర్పించడం వల్లే. అలాంటి ప్రతి ఒక్క సైనికుడికి నేషనల్ స్టాఫ్ ఈరోజు నివాళులు అర్పిస్తాం. ఇంకా మరో సెగ్మెంట్లోకి వెళ్ళినట్టయితే మామూలుగా మన భారతదేశ ఆర్మీ మనకు తెలిసిందే, ప్రతి ఒక్క ఆర్మీకి ట్యాంకులు ఉంటాయి. అలాగే మన భారతదేశ ఆర్మీకి కూడా ట్యాంకులు ఉన్నాయి. కానీ మన దగ్గర ఉన్న ట్యాంక్స్ ఏవి కూడా లేటెస్ట్ అండ్ అప్డేటెడ్ ట్యాంక్స్ కాదు. దీనివల్ల ఇప్పుడు మనం చైనాతో ఏదైతే మనకి బార్డర్లో ఫేస్ ఆఫ్ ఉందో ఇక్కడ మనం చాలా మనకు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం. ఈ ప్రాబ్లమ్స్ని తెలుసుకునే భారతదేశం DRDO కానివ్వండి, కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కలిపి ఒక ట్యాంక్ని తయారు చేశాయి, జొరావర్ ట్యాంక్. ఈ ట్యాంక్ చాలా రికార్డ్ టైంలో దీన్ని డిజైన్ చేసి డెవలప్ చేశారు. ఆ ట్యాంక్ స్పెషాలిటీ ఏంటో ఈరోజు గిరిధర్ గారు మనకు చెప్తారు. సార్, మామూలుగా మనకి జొరావర్ ట్యాంక్ అనేది ఇది చెప్పాలంటే ఇది ఒక హ్యూజ్ అచీవ్మెంట్. ఎందుకంటే మన భారతదేశం ఆర్మీ ఏవైతే ట్యాంక్స్ వాడుతుందో అందులో 2 సోవియట్ మేడ్, ఒక్కటే మన భారతదేశంది అర్జున్. అది కూడా కొన్ని దశాబ్దాల పాటు దాన్ని డిజైన్ అని, మ్యానుఫ్యాక్చరింగ్ అని వీటిల్లో అన్నీ పెట్టారు. ఇవన్నీ కూడా హెవీ వెయిట్ ట్యాంక్స్. మనకి చైనా సైడ్ ఏంటి అంటే మనకి కొంచెం టెరైన్ డిఫికల్ట్ కాబట్టి అవి అంతవరకు వెళ్ళలేవు. సో ఆ టైంలో మనకి జొరావర్ ట్యాంక్ అనేది ఒక పెద్ద బూస్ట్ అనే అనాలి. సో ఈ జొరావర్ ట్యాంక్ ద్వారా భారతదేశం చైనాని ఇప్పుడు ఏమన్నా మిస్అడ్వెంచర్ చేస్తే మళ్ళీ నిలువరించగలదా? ఆ కెపాసిటీ జొరావర్ ట్యాంక్కి ఉందా? అండ్ ఏవైతే 3 ట్యాంకులు ఉన్నాయో వీటిని భర్తీ చేయగల కెపాసిటీ ఈ జొరావర్ ట్యాంక్కి ఉందా?
మన దగ్గర ఉన్నటువంటి ట్యాంకులు T-72 T-90 ఏవైతే రష్యన్ ట్యాంక్స్ ఉన్నాయో, అలాగే అర్జున్ కూడా మనం చూస్తే కరెక్ట్గా నువ్వు చెప్పినట్లు అవి చాలా హెవీ వెయిట్ ట్యాంక్స్. ఇవి తయారు చేసింది దేనికి తయారు చేశారు? పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి. పల్లాలు ఎక్కడైతే ఉంటాయో, ప్లేన్స్ ఎక్కడ ఉంటాయో ఆ ప్లేన్స్లో యుద్ధం చేయడానికి కోసం వాడుకునేది పనికొస్తాయి. అవి హెవీ ట్యాంక్స్ కాబట్టి అవి వెళ్ళగలవు, దాని కెపాసిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, వెళ్ళగలవు. కానీ పర్వత ప్రాంతాల్లో ఎలా వెళ్ళగలవు? అవి ఇంత హెవీ ట్యాంక్స్ ఏదైనా పర్వతాలు ఎక్కడం, దిగడం, అక్కడ ఏమైనా ఇబ్బంది వస్తే కనుక ఇరుక్కుపోవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి కొంత వెయిట్ తక్కువ ఉన్నటువంటి ట్యాంకుల ఆవశ్యకత మనకున్నది. దాని వెయిట్ తక్కువ ఉండాలి. ఇది 25 టన్నులు మాత్రమే జొరావర్. పైపెచ్చు దీంట్లో కొత్త ఆధునికమైనటువంటి టెక్నాలజీ పెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి, డ్రోన్ టెక్నాలజీస్ లాంటివి, అలాగే రికగ్నైసెన్స్, సర్చ్ అండ్ రికగ్నైసెన్స్ అనుకునేటువంటి ఆపరేషనల్ అవేర్నెస్, సిచ్యువేషనల్ అవేర్నెస్ అంటారు. మన చుట్టూతన ఎటువంటి శత్రువులు ఉన్నారో అన్నీ కూడా పసిగట్టగలిగినటువంటి శక్తి దానికి ఉన్నది. శాటిలైట్ సిస్టమ్తో అనుసంధానమైనటువంటి కెపాసిటీ దానికి ఉన్నది. అలాగే దాని యొక్క కెపాసిటీ యాంఫీబియస్గా వెళ్ళదు, కొద్దిగా నీళ్లు ఉన్నటువంటి ప్రాంతంలో కూడా వెళ్ళగలిగినటువంటి, దాని ఇంక్లినేషన్ కూడా మామూలు ఈ T-20 T-90 T-72 అయితే కానీ కొంత ప్రాంతాలకు వెళ్తే కానీ తిరిగి పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. దాన్ని కూడా తట్టుకొని వెళ్ళగలిగినటువంటి ఇంక్లినేషన్ రేంజ్ కూడా దాన్ని పెంచడం జరిగింది. సో ఇటువంటివి ఎన్నో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీస్ దాంట్లో పెట్టడం వల్ల ఈరోజు జొరావర్ ట్యాంక్ అన్నది లిటరల్గా మన నైబర్హుడ్లో చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, వీళ్ళు ఎవరి దగ్గర లేనటువంటి ఒక పటిష్టమైనటువంటి అస్త్రంగా మన దగ్గర తయారైంది అని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది ఇందాక చెప్పినట్టు 2 సంవత్సరాల్లో తయారు చేయగలిగాం. ఎన్నో దశకాలు పట్టలేదు, 2 సంవత్సరాలు. 2021లో అంటే 2020 గల్వాన్ ఘటన జరిగిన తర్వాత ఆ సమీక్షలో మనకు తెలిసింది ఏంటంటే ఈ హిమాలయ పర్వత శ్రేణుల్లో మనం దీన్ని తీసుకువెళ్ళలేము, పెద్ద పెద్ద హెవీ ట్యాంక్స్ అని. చిన్న ట్యాంక్ కావాలి అని వాళ్ళు నిర్ణయించిన తర్వాత 2021లో నిర్ణయం తీసుకుంటే ఈరోజు 2024కి అటువంటి ఒక ప్రోటోటైప్ మనకు వచ్చేసింది. సరే, ఇప్పుడు కూడా ఇంకా ఆర్మీలో డిప్లాయ్ అవ్వలేదు. అది 2027కి అంతా డిప్లాయ్ అవుతుంది, అంతవరకు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందని చెప్తున్నారు. కానీ దాని ఫస్ట్ ట్రయల్స్ ఏవైతే జరిగాయో అద్భుతంగా రిజల్ట్స్ ఇచ్చాయి. మనకు ఇటువంటి నీళ్లు ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, అంటే అక్కడ చిన్న చిన్న నదులు వెళ్తుంటాయి, అలాగే అక్కడ సాఫ్ట్ శాండ్ ఉంటుంది, రాక్స్ ఉంటాయి, కొండలు ఉంటాయి, వీటిలన్నింటిలో కూడా వెళ్ళగలిగి అద్భుతంగా అది ప్రదర్శన ఇవ్వడము, దాని ఫైరింగ్ కెపాసిటీ కూడా, దాని ఎలివేషన్ కూడా చాలా అద్భుతంగా పెట్టడం, ఒక లైట్ ఫీల్డ్ గన్ లాగా పనిచేయడం, ఇవన్నీ ఆర్మీను ఒప్పేసుకుంది. నిజంగా వీళ్ళకున్న టెక్నాలజీ చాలా అద్భుతమైన వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రొడక్షన్కి వెళ్ళాలి. ప్రొడక్షన్కి వెళ్తూ ఉండగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రోటోటైప్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రోటోటైప్స్ అన్నీ కూడాను ఇప్పుడు మళ్ళీ టెస్టింగ్ వెళ్తున్నాయి. అంటే చలికాలంలో ఎలా పనిచేస్తాయి, ఎండాకాలంలో ఎలా పనిచేస్తాయి, వర్షాకాలంలో ఎలా పనిచేస్తాయి, డిఫరెంట్ టెరెన్స్ ఎలా పనిచేస్తాయి, ఆల్రెడీ డెమాన్స్ట్రేషన్ అయింది. కానీ వీళ్ళు ఫీల్డ్లో అలాగే తీసుకువెళ్తున్నారు. ఉన్నటువంటి ప్రోటోటైప్స్నే వాళ్ళు డిప్లాయ్ చేస్తున్నారు. డిప్లాయ్ చేసి ఈ ప్రొడక్షన్ వచ్చేంత లోపు దాంట్లో ఏమైనా ఇంకా అవసరంగా వీళ్ళకి ఏమైనా ఉన్నాయి, కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటే కనుక ఆ స్పెసిఫికేషన్స్ కూడా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మనం 2027 నుంచి డిప్లాయ్ చేసిన తర్వాత మొత్తం మన బార్డర్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, చైనాతో ఉన్నటువంటి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో ఇవి డిప్లాయ్ చేస్తే కనుక మనకు ఉన్నటువంటి వీక్నెస్ని మనం పూడ్చగలం. ఈ వీక్నెస్ వల్ల మనకి ఏమైందంటే గత ఒక నెల 15 రోజుల క్రితం మన ట్యాంక్ ఒకటి మనకు లదాఖ్ ప్రాంతంలో అది వెళుతుండగా సడన్గా నది ఉప్పొంగడంతో దాంట్లో మునిగిపోయి మన సైనికులు చాలామంది చనిపోయారు. ఆ ట్యాంక్ దాంట్లో కొట్టుకుపోయింది. రిట్రీవ్ చేయడానికి చాలా రోజులు పట్టింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితి ఎవరూ వెళ్ళలేరు. అక్కడ అంత పెద్ద నీళ్లు రావడము, అది నీళ్ళలో ఊబిలో కూరుకుపోవడం, దాన్ని రిట్రీవ్ చేయడానికి మనకు వెళ్ళడానికి మనకు ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది కూడా మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకని వదిలేసి నీటి మట్టం తగ్గిన తర్వాత మనం వెళ్ళి రిట్రీవ్ చేసుకున్నాం. ఇదే జొరావర్ ట్యాంక్ అయితే లైట్ ట్యాంక్ కాబట్టి తొందరగా తప్పించుకొని రావచ్చు. కాబట్టి అటువంటి టెక్నాలజీస్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. మన వీక్నెస్లు ఎక్కడున్నాయో దాన్ని అధిగమించే దిశగా ఒక అద్భుతమైనటువంటి అస్త్రం ఇది జొరావర్ ట్యాంక్. రైట్ సార్. ఈ జొరావర్ ట్యాంక్ ఇందాక మీరు చెప్పారు వీక్నెస్ని అధిగమిస్తున్నామని. మామూలుగా మనం ఇన్నేళ్ళు కూడా, ఇన్ఫ్యాక్ట్ చెప్పండి ఇన్ని దశాబ్దాలు కూడా మనం డిఫెన్స్ అంటే కనుక మనం ఓన్లీ ఐదర్ ఫారిన్ కంపెనీస్ లేకపోతే కనుక పిఎస్యూస్ అంటే గవర్నమెంట్ కంపెనీసే. కానీ జొరావర్లో ఏంటి అంటే గవర్నమెంట్ కంపెనీస్తో పాటు ఎల్ఎన్టీ కూడా చాలా కీ రోల్ పోషించింది. ఈ ఎల్ఎన్టీ గురించి ఎందుకు ఇంపార్టెంట్ అంటే కనుక ఇప్పుడు మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఏదైతే హెవీ ట్యాంక్స్ అక్కడ ఉండలేవు, లైట్ ట్యాంక్స్ కావాలి. ఈ టైంలోనే మనం సౌత్ కొరియా నుంచి తీసుకున్నాం వజ్రా. అఫ్కోర్స్ ఇది ట్యాంక్ కాదు, బట్ ఏంటంటే ఒక ఆల్టర్నేటివ్గా బాగా పనిచేసింది. అది ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసింది ఎల్ఎన్టీనే. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన అనుభవం ఎల్ఎన్టీకి ఇక్కడ హెల్ప్ అయింది అనుకోవచ్చా? తప్పకుండా. ఎల్ఎన్టీ కూడా అంటే డిఆర్డిఓ ఇచ్చింది, జొరావర్ సంబంధించినటువంటి టెక్నాలజీ డిఆర్డిఓ నుంచి వచ్చింది. కానీ ఎల్ఎన్టీ కూడా కొరియాతో ఇందాక చెప్పినట్టు వజ్రా ఏదైతే వాళ్ళ కొరియా టెక్నాలజీ అబ్జర్వ్ చేసుకొని అండర్ లైసెన్స్ ఫ్రమ్ కొరియా వీళ్ళు తయారు చేశారో అది కూడా వీళ్ళ నైపుణ్యం అనేది వాళ్ళకి ఆ టెక్నాలజీ అబ్జర్ప్షన్ అయింది. కాబట్టి
వాళ్లకు ఉన్నటువంటి పరిధిలో డిఆర్డిఓ ఇచ్చిన టెక్నాలజీ పైన ఎల్ఎన్టీ టెక్నాలజీ కూడా అనుసంధానం చేయడంతో ఈరోజు జొరావర్ సింగ్ అంత పటిష్టమైనటువంటి ఒక శక్తిగా ఎదిగింది. ఇంకా ఆఖరి సెగ్మెంట్లో కనుక వచ్చినట్టయితే ఇందాక అనుకున్నట్టుగానే గత కొంతకాలంగా భారతదేశంలో ఒక ప్రైవేట్ సెక్టార్లో డిఫెన్స్కి సంబంధించి చాలా కంపెనీస్ వస్తున్నాయి. అంటే మనం చూసుకున్నట్టయితే కనుక గత కొంతకాలం ముందర వరకు కూడా భారతదేశంలో డిఫెన్స్ అంటే కనుక ఓన్లీ మనకి గవర్నమెంట్ కంపెనీస్ మాత్రమే ఉండేవి. చాలా తక్కువ ప్రైవేట్ కంపెనీస్ ఉండేవి, వాటికి కూడా ఎక్కువ ప్రోత్సాహం వచ్చేది కాదు. గత కొంతకాలంగా ప్రైవేట్ రంగంలో కంపెనీస్ రావడమే కాకుండా వాటికి ఎంతో బూస్ట్ వస్తుంది, గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహం కూడా వస్తుంది. ఈ ప్రోత్సాహంతోనే ఒక కంపెనీ ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేసింది మన దేశంలో. ఆ కంపెనీ పేరే ఎస్ఎస్ఎస్ డిఫెన్స్. ఇది ప్రైమరీలీ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. స్నైపర్ రైఫిల్స్ కానివ్వండి, అసాల్ట్ రైఫిల్స్ కానివ్వండి. ఇది ఎందుకు మనకి ఇంత ఇంపార్టెంట్ అనేది గిరిధర్ గారు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్, ఎస్ఎస్ఎస్ డిఫెన్స్ స్టంప్ స్కూల్స్ అండ్ సోమప్ప డిఫెన్స్. ఇది ఈ కంపెనీ ఇందాక అన్నట్టుగానే మామూలుగా చెప్పాలంటే ఏదైతే మన దగ్గర ఆర్మ్స్ ఎస్పెషల్లీ ఇన్ఫాంట్రీ వెపన్స్ ఏవైతే ఉన్నాయో మామూలుగా చెప్పాలంటే మనం అయితే గవర్నమెంట్ కంపెనీస్ నుంచి లేకపోతే కనుక ఫారిన్ ప్లేయర్స్ నుంచి మనం తీసుకుంటూ ఉంటాం. గత డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్స్లో కూడా చాలాసార్లు కవర్ చేసింది ఇది ఎంత మనకి థ్రెట్గా మారుతుంది. ఈ టైంలో ఎస్ఎస్ఎస్ డిఫెన్స్ అనేది మనకు ఒక గేమ్ చేంజర్ అనుకోవచ్చా? అంటే మనకు గత ప్రభుత్వాలు ఆఖరికి ఈ దేశంలో ఒక రైఫిల్ కూడా తయారు చేయలేనటువంటి దుస్థితికి మన ఇండస్ట్రీని తీసుకొచ్చాయి. ప్రతిదీ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. సో మనకి ఇమ్మీడియట్గా ఈ భారత ప్రభుత్వం మోదీ గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఆ వెలతి ఏదైతే మన గ్యాప్ ఉన్నదో దాన్ని ఫిల్ చేసి AK-203 మన రష్యాతో కొలాబరేట్ చేసుకొని అమేఠీలో ప్లాంట్ పెట్టడం, దాంతో మ్యానుఫ్యాక్చర్ చేయడం, ఆల్రెడీ చాలా కొన్ని వేల గన్స్ ఆల్రెడీ మన సైన్యానికి ఇవ్వడం జరిగింది. అది ముందర అది జరిగింది. రెండవది, మన దేశంలోనే దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయగలిగిన కెపాసిటీ పెంచే దిశగా డిఆర్డిఓ కావచ్చు లేదా ప్రైవేట్ ప్లేయర్స్ కావచ్చు వీళ్ళందరికీ కూడాను ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మన డిఫెన్స్ రంగాన్ని ప్రైవేట్ రంగానికి ఓపెన్ అప్ చేయడం వల్ల ఈరోజు పరిస్థితి ఏంటంటే ఇటువంటివి ఎస్ఎస్ఎస్ డిఫెన్స్ లాంటివి ఎన్నో దేశంలో పుట్టుకొస్తున్నాయి. ఇది 2017లో ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. అది మచానీ గ్రూప్ అంటారు దీన్ని. మచానీ గ్రూప్, సతీష్ మచానీ దానికి మేనేజింగ్ డైరెక్టర్. 2017, ఇప్పుడు 2024, అంటే 7-8 ఏళ్లలో వీళ్ళు ఎంత అద్భుతాలు సాధించగలిగారు. రీసెర్చ్ చేశారు, అసాల్ట్ రైఫిల్స్ తీసుకొచ్చారు, స్నైపర్ రైఫిల్స్ తీసుకొచ్చారు. స్నైపర్ రైఫిల్స్లో చాలా ప్రెసిషన్ ఉండాలి. మనం చూసాము డొనాల్డ్ ట్రంప్ని చంపే ప్రయత్నం జరిగినప్పుడు 1/2 ఇంచులో ఆయన తప్పించుకోగలిగారు. 1/2 ఇంచు కరెక్ట్ కొట్టుంటే ఆయన చనిపోయి ఉండేవారు ఈ పాటికి. కాబట్టి అంతటి కెపాసిటీ ఉండాలి. అంటే ఇది బహుశా వీళ్ళ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా దాన్ని పెంచుకుంటారు వాళ్ళు. 1000 మీటర్ల దూరంలో కొట్టగలిగింది ఒకటి, 1500 మీటర్లు కొట్టగలిగింది ఒకటి, 2 ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు కాంపనెంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈ 1000 మీటర్ల దూరం దాకా మీ బుల్లెట్ వెళ్తుందంటే దారిలో ఉన్నటువంటి గాలి కావచ్చు, గాలిలో ఉన్నటువంటి వ్యత్యాసాలు కావచ్చు, వీటి వల్ల మారేటువంటి ప్రమాదం ఉన్నది. అలాగే అటు సైడ్ ఆబ్జెక్ట్ కదిలేటు స్పీడ్తో మీరు కొట్టగలగాలి. స్టాటిక్ ఆబ్జెక్ట్ని కొట్టడం ఒకటైతే కనుక మూవింగ్ ఆబ్జెక్ట్ని కొట్టడం వేరే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క టెక్నాలజీని వాళ్ళు అబ్జర్వ్ చేసుకుని రీసెర్చ్ చేసి భారతదేశంలోనే తయారు చేయడం అనేది చాలా పెద్ద విషయం. ఇది స్నైపర్ రైఫిల్స్ సంబంధించి. స్నైపర్ రైఫిల్స్ మన సైన్యం ఆల్రెడీ కొనుక్కుంటుంది వాళ్ళ దగ్గర. అలాగే అసాల్ట్ రైఫిల్స్ కూడా వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. అసాల్ట్ రైఫిల్స్ డిఫరెంట్ క్యాలిబర్స్లో వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు AK-203 కంటే కూడా వీళ్ళ దగ్గర, మా దగ్గర ఉన్నటువంటి అసాల్ట్ రైఫిల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళ మీడియాలో కూడా చెప్పడం జరిగింది. అది నిజమైన విషయం యాక్చువల్గా, ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా అద్భుతంగా ఉంది. కానీ మన ఆర్మీ అబ్జర్వ్ చేయడానికి ఇంకా సమయం పట్టవచ్చు. బహుశా దీని ఆర్మీ కాకుండా పారామిలిటరీ ఫోర్సెసో పోలీస్ ఫోర్సెసో ముందుగా వీళ్ళు అసాల్ట్ రైఫిల్స్ తీసుకొని తర్వాత మెల్లిమెల్లిగా ఆర్మీ కూడా వెళ్ళేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ 7-8 ఏళ్లే పాత కంపెనీ ఇది. ఇంకా వాళ్ళ భవిష్యత్తు చాలా ఉన్నది. వీళ్ళు తీసుకొచ్చేటువంటి టెక్నాలజీ భారతదేశానికి చాలా ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో దాన్ని అబ్జర్వ్ చేసుకోగలం. రేపటి రోజు రష్యా నుంచి మనకు కాంపనెంట్స్ రాకపోవడము, టెక్నాలజీ వాళ్ళ దగ్గర నుంచి మనకు రాకపోవడం, ఇటువంటి ఏమైనా ఇబ్బందులు వస్తే కనుక మన దేశంలోనే తయారు చేసుకునే కెపాసిటీ మన దగ్గర బిల్డప్ అవుతుంది. అది ఇందాక నువ్వు చెప్పినట్టు ఒక పబ్లిక్ సెక్టరే కాదు, ప్రైవేట్ సెక్టర్లో కూడా మనకు కెపాసిటీ బిల్డప్ అవుతుంది. L&T, మహీంద్రాస్, తర్వాత టాటాస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఎలాగో ఉన్నాయి. ఈ నెక్స్ట్ Tier 2, Tier 3 ఇంకా SME, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్లో కూడా అటువంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ తీసుకురాగలిగినటువంటి కెపాసిటీ మనం చూస్తున్నాము. అందుకని ఈరోజు మనం ఎస్ఎస్ఎస్ డిఫెన్స్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. వీళ్ళకు ఉన్నటువంటి ఈ కెపాసిటీ కాదు, పాత వెపన్స్ని కూడా వీళ్ళు రిపేర్ చేయగలరు. ఆ కెపాసిటీ కూడా మనకు కావాలి కదా. ప్రతిసారి వాళ్ళ మీద డిపెండ్ అవ్వలేం మనం. వాళ్ళే పార్ట్స్ ఇవ్వాలి, వాళ్ళే వచ్చి రిపేర్ చేయాలని కాకుండా
మన దగ్గర ఉన్నటువంటి ఏవైతే వెపన్స్ ఉన్నాయో వాటిని కూడా వీళ్ళు మళ్ళీ సర్వీసింగ్ చేసి రిపేర్ చేయగలిగినటువంటి కెపాసిటీ వీళ్ళకు ఉన్నది. కాబట్టి ఇది ఎదుగుతున్నటువంటి కంపెనీ. వాళ్ళను ఇంకా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ తీసుకొస్తారు. మన రక్షణ, దేశ రక్షణ కోసం ఇంకా అద్భుతమైనటువంటి అస్త్రాలు ఇస్తారు అని మనం వాళ్ళని అభినందిద్దాము, వాళ్ళని ఆశీర్వదిద్దాము. ఈ కంపెనీ ముందు ముందు దేశ రక్షణకు చాలా ఉపయోగపడుతుంది. దేశ యొక్క ఆత్మనిర్భరతకు ఇది ఒక పెద్ద ఒక కంపెనీగా నిలబడుతుందని మనం ఆశిద్దాం. రైట్ సార్. ఎందుకంటే ఎస్ఎస్ఎస్ డిఫెన్స్ అనేది కనుక సక్సెస్ అయితే ఇది ఇంకా చాలా మందికి ఒక ధైర్యం ఇస్తుంది. ఎస్, మేము కూడా ఇందులో రావచ్చు అని. ఎంతమంది వస్తే మనకి ఫారిన్ మీద డిపెండెన్స్ అంత తగ్గుతుంది. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఉపాధి కూడా వస్తుంది. రైట్ సార్, మీరు అన్నట్టుగానే ఇలాగే ఆశిద్దాం, ఇలాగే ఎస్ఎస్ఎస్ డిఫెన్స్ సక్సెస్ అవ్వాలని, ఇది వేరే వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్గా కూడా ఉండాలని. ఇది ఇవాళ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వారం డిఫెన్స్ రౌండప్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.